గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ పుల్లూరు ప్రసాద్ అన్న అలియాస్ చంద్రన్న. పంతొమ్మిది 1980లో పుల్లూరు ప్రసాద్ గారు అడవిబాటు పట్టడానికి ప్రధాన కారణం పేద ప్రజల కోసం పనిచేయాలి. ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంతంలో పూట మొదటి నుంచి కూడా నక్సలైట్స్ ప్రాంతం. నేను ఆలోచించే పేను తప్ప నాకేదో మా కుటుంబంలో పూట ఏదో సమస్య ఉన్నది. ఇది రావడానికి ప్రధాన కారణం ఆపరేషన్ కగారు భయపడా లేదా సమాజంలో వచ్చిన మార్పులుగా? అంటే ప్రధానంగా నేను వచ్చిందంటే అనారోగ్య సమస్యతోటి వచ్చింది. అంటే ముఖ్యంగా గత 40 సంవత్సరాల కాలంగా అడవి లోపల తిరగడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ మోకాళ్ళ సంబంధించిన సమస్యలు అంటే నడక కదా, నడక కాబట్టి ఈ మోకాళ్ళు అనేవి ఈ మార్పు ఊహించారా? ఊహించిన మార్పు ఊహించింది. ఎందుకంటే ఇలాంటి మార్పులు దేశమంతా జరుగుతున్నాయి, మన తెలంగాణలో కూడా జరిగింది. దాడులు ప్రతి దాడులు మీరు కూడా కొన్ని సంఘటనలు తప్పించుకున్నారు. అంటే ఫైరింగ్స్ జరిగినాయి. అంటే నేను కమాండర్గా ఉన్నప్పుడు ముఖ్యంగా సిర్పూర్ ప్రాంతంలో పూట 86లో అక్కడ దైగం మండల్ విలేజ్ వస్తుంది. దైగం మండల్లో పాటు లోహా అని ఒక గ్రామం. పోలీసులు వస్తున్నారు అనేది అట్లా దాంతో అట్లా ఫైరింగ్ స్టార్ట్ అయింది. పోలీసులకు ఏం కాదు, మాకు కూడా ఏం కాదు. అట్లా అప్పటికి రిట్రీట్ కావడం జరిగింది. సో 1 గంట సేపు ఫైరింగ్ జరిగింది. సోనుజీ రాసిన లెటర్కి మీరు విభేదించారు, దేవజీని సమర్పించారు. మరి మీరు తీసుకున్న నిర్ణయం వెనక్కి? పార్టీలో సంక్షోభం వచ్చింది కరెక్ట్, కానీ మేము ప్రత్యక్షం కలిసింది లేదు. సమానమైన దెబ్బతినడంతో నేను 2020లో పట్టిన సీసీ మీటింగ్ పోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు 5 సంవత్సరాలుగా వస్తున్నాను. నేను ఎవరు నాకు కలవలేదు. మరి దేవజీ కలిసారా? దేవి కలవలేదు. మరి మీరు ఆయన సమర్థించారు, ఈయన వ్యతిరేకించారు. ప్రపోజల్ చేసి నా ప్రపోజల్ అంటే నా ఆలోచన అయితే గీత అనేది నేను చెప్పడం జరిగింది. మీకు ఇంత ఒత్తిడిలో ఎప్పుడైనా కొంచెం వినోదం కావాలంటే ఏం చేస్తారు? ఎక్కువ శాతం నేను పేపర్ ఒకటి, రెండవది ఈ వీడియోస్ మీరు చేసేవి ఉన్నాయి కదా, మీ వచ్చి ఇతరత్ర బయట వచ్చే సమాజంలో కూడా వచ్చి చాలా వాటిని కూడా మేము వాటి చూడడం ద్వారా కొద్ది అప్డేట్ అవుతున్నాం. బిర్యానీ ప్రాంతంలో మీతో పాటు పనిచేసిన ఆర్కే చనిపోయారు. ఆ సంగతి చెప్పండి. అందులో మీరు తప్పించుకున్నారు. అదొక పని కోసం మేము అక్కడికి రావడం జరిగింది. లక్ష్మీపురం అనే విలేజ్ ఒక దగ్గర డేరా వేయడం జరిగింది. డేరా వేసినప్పుడు ఉదయం పూట ఈ గ్రామంలో కూడా పోలీసు వాళ్ళు వద్దాం అంటే కాల్పులు స్టార్ట్ చేసేసి అట్లా మేము కూడా కాల్పులు చేస్తూ నా పక్కన ఉండే ఆర్కే లే ఏంటిది అని అందుకని శ్వాస ఆడతలేదు అంటే తూట కలిగిందని అర్థం. అట్లా ఆ ఏకేని తీసుకుని వికెట్ కావడం జరిగింది. మీరు వచ్చారు కాబట్టి పార్టీకి నష్టం జరిగిందనుకుంటే జరగలేదు అంటే పార్టీలో వచ్చిన వాళ్ళు నేను నా వాలంటీర్గా నేను పోయినా, నా వాలంటీర్గా నేను బయటకు చెప్పి వచ్చారు. చెప్పి తుపాకి ఇచ్చి వెళ్ళమన్నారా? అది పార్టీ సొమ్ము కదా సార్. నేను ఇంటికాంచి తీసుకొచ్చింది కాదు తుపాకి, కాబట్టి నేను పోయేటప్పుడు తుపాకు పట్టుకుని వచ్చేటప్పుడు కూడా తుపాకి వాళ్ళకు అప్పచెప్పి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో భావజాల ప్రభావంతోనో లేదా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో కొంతమంది యువకులు అడుగుబాటు పట్టారు. అడవులకు వెళ్ళిన తర్వాత ఈ కాలంతో సంబంధం లేకుండా పోలీసులతో కానీ పాములతో కానీ నిత్యం పోరాటం చేస్తూ వాళ్ళు బడుగు బలహీన వర్గాల కోసం, ఆదివాసుల కోసం నిత్యం పోరాటం చేశారు. ఆ విధంగా వాళ్ళు త్యాగాలు చేపట్టే ప్రభుత్వం కూడా పథకాలన్నీ కూడా కింద వరకు చేరాయి. ఒకవేళ వాళ్ళ త్యాగాలకు కానీ చేయకపోయి ఉంటే ఇంకా మన భారతదేశం ఇంకా వెనకబడి ఉండేది అన్న దాంట్లో ఎలాంటి సందేశం లేదు. అటువంటి త్యాగమూర్తులు కొంతకాలం తర్వాత అనారోగ్య పరిస్థితులతోనూ లేదా భావజాలతో విభేదాలతోనూ లేదా మరో ఇతర కారణాలతోనూ పార్టీని విభేదించి బయటకు వస్తుంటారు. కొంతమంది అరెస్ట్ అవుతారు, కొంతమంది సరెండర్ అవుతుంటారు. ఆ విధంగా జనజీవన స్రవంతులు వచ్చిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ పుల్లూరు ప్రసాద్ అన్న అలియాస్ చంద్రన్న. ఆదిలాబాద్ జిల్లా ఎక్కువ ప్రాంతంలో ఆయన పనిచేశారు.
ఒక విధంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ యాక్టివిటీ జరిగినా ఫస్ట్ ఆదిలాబాద్లో జరిగింది. దానికి ఆయన కార్యరచన ఉండేది. అటువంటి వ్యక్తి దాదాపు 1980 నుండి 25 వరకు అడవిలో ఉన్నారు. 40 సంవత్సరాల పైగా అడవిలో ఉన్న ఆయన ప్రజల కోసం చాలా వర్క్ చేశారు. ఆ వర్క్ ఏంటో, వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఏంటో, ఇంతకాలం పనిచేసిన తర్వాత వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని నమ్ముకుని వెళ్ళారో ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి సాయుధ పోరాటాన్ని విరమించి ఇప్పుడు ఎందుకు వచ్చారు అనే విషయాన్ని అన్నట్టు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం. 1980 నుండి 25 అంటే దాదాపు 40 సంవత్సరాల పాటు మీరు అడవులు ఉన్నారు. మీకు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదంటూ నమ్మిన వెళ్ళిన మీరు చాలా త్యాగాలు చేసి అక్కడ నిత్యం అడవిలో ఉండి ఇటువైపు పోలీసులు అటువైపు పాములు కానీ జంతువులతో పోరాటం చేస్తూ ఆదివాసుల అభివృద్ధి కోసం మీరు నిత్యం పోరాటం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మీ త్యాగాల ఫలితానికి మీ అందరం కూడా సెల్యూట్ చేస్తాం. అంత త్యాగం ఎవరూ చేయలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇంతకాలం మీరు దాదాపు 40 సంవత్సరాల పాటు అడవిలో అజ్ఞాతంలో ఇటు పోలీసులతో పోరాటం చేసి ఇటీవల ఈ కాలంలో బయటకు వచ్చారు. ఇక్కడ వాతావరణం చూడగానే అప్పుడున్న తెలంగాణ ఎలాగుంది, ఇప్పుడున్న తెలంగాణ ఉంది, సమాజంలో మార్పులు వచ్చాయా లేవా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయా? ఏమొచ్చింది మార్పు అండి? ఒకప్పుడు తెలంగాణ వేరు, ఇప్పుడు తెలంగాణ వేరు. నిత్యం అడవిలో ఉండి ఆ చీకట్లో అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు మీరు ఇటీవల 4-5 రోజుల తర్వాత ఈ సమాజంలో రావడం పట్ల సమాజానికి కొత్త సమాజం చూడగానే ఏమనిపించింది? ఈ మధ్యకాలంలో నేను బయటకు వచ్చిన తర్వాత ఓ 2-3 రోజులు ఇక్కడ సిటీ తిరగడం జరిగింది. ఓకే. కొన్ని చూడడం జరిగింది. ఒకప్పుడు 80 ప్రాంతం లోపల సిటీని చూసిన పరిచయం ఉంది. ఇంకా అప్పటికిప్పటికి చూసుకున్నప్పుడు కొంత అభివృద్ధి జరిగింది. అంటే అప్పటికిప్పటికి చూసుకున్నప్పుడు అంటే గత 40 సంవత్సరాల కాలంగా చూసుకున్నప్పుడు కొంత మార్పు ఉన్నది అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఈ మార్పు ఊహించారా? ఊహించిన మార్పు ఇది? ఊహించిన మార్పే. ఊహించిన మార్పు. ఊహించింది. ఊహించింది. ఎందుకంటే అంటే ప్రపంచంలో కూడా గ్లోబలైజేషన్ అనేది పెరిగింది కాబట్టి గ్లోబలైజేషన్లో భాగంగా మన భారతదేశం కూడా నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఇలాంటి మార్పులు దేశమంతటా జరుగుతున్నాయి. మన తెలంగాణలో కూడా జరుగుతుంది. అంటే కేవలం అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు బిల్డింగ్లు కావని ఒకప్పుడు మీరు అనేవారు. అదేవిధంగా సమాజంలో కూడా మార్పులు వచ్చాయి ఇప్పుడు? వచ్చినాయి. అంటే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో పట గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూసుకున్నప్పుడు కరడుగట్ట భూస్వామ్య వ్యవస్థ ఉంది. అంటే భూస్వామ్య వ్యవస్థ అనేది ఉంది. అప్పుడు పార్టీ పనిచేస్తున్న క్రమంలో పట అనేక ముఖ్యంగా భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన వర్గ పోరాటం, ఈ పోరాటాలతోటి చాలా మార్పులు వచ్చినాయి. గ్రామీణ చైతన్యం ప్రజల్లో కూడా ప్రధానంగా చైతన్యం పెరిగింది, ప్రశ్నించే తత్వం పెరిగింది. కొంత పీపులు భూములు లాంటివి కూడా సంపాదించుకున్నారు. అటవీ ప్రాంతంలో కూడా అటవీ భూములు సంపాదించుకున్నారు. ఇలాంటి ప్రజలకు పార్టీ ద్వారా ఇవన్నీ కూడా సాధించుకున్నారు. అంటే ఈ అభివృద్ధి మీరు ఆహ్వానిస్తారా? ఆహ్వానిస్తాం. ఎందుకంటే సమాజంలో జరిగే మార్పులను మేము వాటిని ప్రధాని కూడా పరిశీలిస్తున్నాం కూడా. దానికి తగ్గట్టుగా పార్టీ లోపల కానీ ఎక్కడైనా కానీ అలాంటిది చూడడం ఉన్నది. అంటే మరి ఈ మార్పు అన్నది సమాజంలో మార్పుని మీరు ఆహ్వానిస్తున్నారు కూడా. అది కేవలం పట్టణాలకు పరిమితమా, అడవిలో కూడా ఉండాలంటారా? అంతటా జరగాల్సిన అవసరం ఉంది. పట్టణాలు కావచ్చు, మైదానాలు కావచ్చు, అట్లా అటవీ ప్రాంతాల్లో కూడా ఇంకా అటవీ ప్రాంతాల్లో తక్కువ అభివృద్ధి ఉన్నది. ఇంకా ఆడ మార్పు ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉన్నది. ఆదివాసుల సమస్యలు వాళ్ళు చాలా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, వెనుకబడ్డ ప్రజలు కాబట్టి అక్కడ ఇంకా విద్య, వైద్యం ఇట్లాంటి విషయాల్లో ఇంకా చాలా వెనుకబడే ఉంది. అవును. మరి మీరు అక్కడ ఉండబట్టి అభివృద్ధి ఆగిపోతుందని ప్రభుత్వం అంటుంది. కానీ మీరు బయటకు వచ్చి ఆ ప్రభుత్వ పథకాలను ఆహ్వానిస్తే అక్కడ కూడా ఆదివాసులు అభివృద్ధి చెందుతారు కదా? అంటే పథకాలు అనేవి ఆదివాసుల ప్రాంతాల పూట మేము ఎలాంటివి అడ్డుకుంటలేము. ఇప్పుడు తెలంగాణ ప్రాంతాల్లో పూట రోడ్లు వేయదని ఎప్పుడు అనలేము. రోడ్లు అంటే మైదాన ప్రాంతం వేరు, అటవీ ప్రాంతాల్లో కూడా తెలంగాణలో పూట ఆదిలాబాద్ నుంచి పెడితే ఖమ్మం దాకా కూడా అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతాల పూట కూడా పార్టీ ఎప్పుడు కూడా కరెంటు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఇలాంటి విషయాల్లో పడి తెలంగాణ ప్రాంతంలో పడితే మేము ఎక్కడ అలాంటిది. కానీ మరి ఈ రోజు కూడా కొంత ఛత్తీస్గఢ్ దండకార్యం ప్రాంతంకి వెళ్తే ఇప్పుడు కూడా రోడ్లు లేని గ్రామాలు ఉంటాయి, కరెంట్ లేని గ్రామాలు కనిపిస్తుంటాయి. మరి మీరు అడ్డుకోబట్టే కదా ప్రభుత్వం అక్కడ రాలేకపోతుంది. అంటే అక్కడ కండిషన్లో కూడా వాళ్ళు అక్కడ పార్టీ నిర్ణయం తీసుకున్నాను. కొన్ని కండిషన్లో మీరు దాదాపు 40 సంవత్సరాల పాటు దండకార్యం ఉన్నారు. మీరు సమాంతర ప్రభుత్వం నడిపారు. జనతన సర్కార్ వల్ల ఆదివాసులకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా?
అంటే నేను పనిచేసింది మాత్రం తెలంగాణలో పనిచేసిన. మీరు ఆదిలాబాద్ చేశారు, కానీ తర్వాత దండకార్యంలో ఉన్నారు. దండకరణ లేను, ఉమ్. కరిగుట్టలలో ఉన్నాను. కరిగుట్టలో. కరిగుట్టలు తెలంగాణ, సరే, తెలంగాణ. కరిగుట్టలు తెలంగాణ. అవును, కరెక్టే. కాబట్టి కానీ కరిగుట్టలో డెవలప్మెంట్కి కరిగుట్టల లోపల అక్కడ ఉన్న గ్రామాలు తక్కువ, చాలా 2-3 గ్రామాలు తప్ప గుట్ట మీద ఎక్కువ లేవు. కరిగుట్ట గురించి మన తర్వాత మాట్లాడదాం. 1980లో పుల్లూరు ప్రసాదర్ గారు అడవి బాట పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? 10th క్లాస్ వరకు మా విలేజ్, మా గ్రామం వడకాపూర్ గ్రామంలోనే చదువుకున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కొరకు పెద్దపల్లికి రావడం జరిగింది. అక్కడ రూమ్ కిరాయి తీసుకొని అన్నం వండుకుంటూ తినుకుంటూ ఒక 78, 79, 80 ఏప్రిల్ వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఆర్ఎస్యులో పనిచేయడం జరిగింది, రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. అక్కడ పనిచేస్తున్న క్రమంలో పూట నేను ఆలోచించి, అంటే పేద ప్రజల కోసం పనిచేయాలి అంటే, ఆ ప్రాంతంలో ముఖ్యంగా పెద్దపల్లి ప్రాంతంలో పూట మొదటి నుంచి కూడా నక్సలైట్స్ ప్రాంతం అది. అక్కడ మలోజుల కోటేశ్వరరావు కూడా పెద్దపల్లి, అట్లాగా బయ్యబ్ దేవేందర్ రెడ్డి కూడా ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆర్గనైజర్గా పనిచేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న వర్గ పోరాటాలకు సంబంధించిన ప్రభావం అనేది ఆ ప్రాంతంలో ఇప్పుడు ఉంది. కాబట్టి నేను కూడా అట్లా ఆ విధంగా ప్రజల కోసం పనిచేయాలి అని ఆలోచించే పోయిన తప్ప, నాకేదో మా కుటుంబంలో పట ఏదో సమస్య ఉన్నది కాబట్టి అని పోలేదు. నేను వ్యక్తిగత కారణాలు కాదు, వ్యక్తిగత సమాజం మీద సమాజ స్పృహతోటే నేను పీడిత ప్రజలకు సేవ చేయాలి అనే దాంతో. బాధ్యత అప్పుడు ఆర్గనైజర్ దగ్గురాయలింగ్ అనే టైం ఉంది. దగ్గురాయలింగ్ 1980లో వెళ్ళారు మీరు? 80 ఏప్రిల్ 80లో వెళ్ళిన తర్వాత ఆదిలాబాద్ ప్రాంతంలో ఎక్కడెక్కడ పనిచేశారు మీరు? నేను ఫస్ట్ జిల్లా కమిటీ కొరియర్గా పనిచేసిన. ఒక 6 months జిల్లా కమిటీ కొరియర్గా పనిచేసిన. ఆ తర్వాత క్రమంలో మళ్ళీ ఆదిలాబాద్ పోవడం జరిగింది. ఓకే. ఆదిలాబాద్ అనగానే అప్పుడులో ఏ పోరాటం అయినా సరే మా నక్సల్స్ పోరాటంకి ముందు అక్కడ జరుగుతుంది, అంబుష్ అవ్వడంలో కానీ దాడులు చేయడం కానీ. మీరు జరిగిన కార్యక్రమంలో మీరున్న టైంలోనే పాల్వాయి పురుషోత్తం గారు కానీ, సిర్పూర్ నగర్ డిఎస్పీ మీద అటాక్ కానీ, ఇవన్నీ కార్యాచరణ పార్టీ ఆదేశాల మీద జరిగిందా, లేదు అక్కడక్కడ జరిగిన ఎన్కౌంటర్కి కౌంటర్గా చేశారు? అవి అప్పుడు జరుగుతున్న నష్టాలు కౌంటర్గా చేసిండ్రు, కౌంటర్గా చేయడం జరిగింది. ఆ రెండు అసలు గుర్తున్నా మీకు? గుర్తుంది, చెప్పగలరా? అంత అంటే ఇప్పుడు అంటే గుర్తులే అంత, అంటే కౌంటర్ ఎన్కౌంటర్ అంతే అంతే. కానీ అక్కడ వాళ్ళు పాల్వాయి పురుషోత్తం చేసిన కార్యక్రమాల మీద కానీ దాని మీద కాదు. అట్లా. ఓకే. మీరు పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ నిర్మాణం కోసం ఆదిలాబాద్ జిల్లాలో ఏం చేశారు? మీరు ఒక సమాజ స్పృహ మీద వెళ్ళారు, అక్కడ అది నెరవేరింది అక్కడ మీకు? అంటే ముఖ్యంగా అంటే ఆదిలాబాద్ లోపల అటవీ ప్రాంతం, ఆదివాసీ ప్రాంతం కాబట్టి ప్రధానంగా అక్కడ భూమి సమస్య చుట్టూతా, ముఖ్యంగా ఆదివాసుల పోడు భూములకు సంబంధించిన సమస్య. అందులో భాగంగా ఇంద్రవెల్లి ఘటన 1981 ఏప్రిల్ 20 మీరు ఎక్కడున్నారు? నేను అశ్వబద్దలంలో ఉన్నాను. అశ్వబద్దలంలో నేను ఫస్ట్ అశ్వబద్దల ఘటన మీ గాడి ఉందా? ఉంది. ఇప్పుడు ఎంవి కృష్ణారావు గారు ఎస్పీ అనుకుంటా. ఏం జరిగిందండి ఆ రోజు? అంటే ఆదివాసులు సభ పెట్టుకోవడానికి పోయినప్పుడు అక్కడ వాళ్ళ మీద ఫైరింగ్ జరిగితే చాలా మంది ఆదివాసులు చనిపోయినది. కానీ మీరు అందులో లేరు? నేను అక్కడ అంటే ఈ అశ్వబద్ ప్రాంతంలో నేను ఉన్నా, దళం ఇక్కడ దళం, అక్కడ వేరే దళాలు ఉన్నాయి అక్కడ. మీరు ఇప్పుడు ఆసిఫాబాద్తో పాటు తిరియాని ఆ ప్రాంతంలో ఉండేవారు అనుకుంటారు? అంటే ఎక్కువ శాతం నేను సిర్పూర్, చెన్నూరు ప్రాంతంలో పనిచేసిన. 87 వరకు. ఎంతకాలం ఉన్నారండి ఆదిలాబాద్ జిల్లాలో? నేను 25 సంవత్సరాలు ఉన్నా. 25 సంవత్సరాలు? బాగా గుర్తున్న మంచి సంఘటన చెప్పండి. మీరు ఒక సామాజిక స్పృహతో వెళ్ళారు కాబట్టి ఆ లక్ష్యం నెరవేరిందా ఆ 25 సంవత్సరాలు అక్కడ? అంటే ఆ ప్రాంతం లోపల ఈ ముఖ్యంగా భూముల సమస్య, ఆదివాసీ సమస్యల చుట్టూతా ఇలాంటి వాటి మీద ప్రధానంగా కేంద్రీకరించడం జరిగింది. అట్లాంటి సమస్యలు పరిష్కరించడం జరిగింది. కానీ భూములు మీరు పంచారు, దున్నేవాడిదే భూమి అనేది ఇది నినాదంతో పంచారు, మంచిదే అది. కానీ అది ప్రభుత్వం అంగీకరించిపోతే, ఆ భూమి రికార్డు లేకపోతే అవి చెల్లవు కదండి. అవి చెల్లవు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు సిర్పూర్, చెన్నూరు ప్రాంతంలో ఒక 10,000 ఎకరాలను, అంటే 90 చెన్నారెడ్డి పీరియడ్ అయాం కాలంలో పట్ట ఒక 10,000 భూములను ప్రజలు ఆక్రమించుకున్నారు. వాటిని, ఆ భూములను కుటుంబానికి 2.5-3 ఎకరాల చొప్పున పంపకం కూడా చేయడం జరిగింది. వాళ్ళు కాస్ట్ చేసుకున్నారు కొంతకాలం. అంటే అది కౌలు వరకు బాగుంటుంది కానీ పండించే వరకు కానీ వాళ్ళకి అది సొంతం అవ్వదు కదా. ఆ సమస్య ఉంది, ఎందుకంటే పట్టా కాదు సమస్య. ఆ సమస్య ఉన్నది. దాంతో ఈ మధ్యకాలంలో కూడా మళ్ళా భూస్వాములు వాళ్ళు అక్కడ వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకుంటున్నది కూడా ఒక రిపోర్ట్స్ వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో మీకు భూములు పంచడం అంటే గుర్తుంది అంటున్నారు, కానీ దాడులు, ప్రతి దాడులు
మీరు కూడా కొన్ని సంఘటనలు తప్పించుకున్నారు అక్కడ. అంటే ఫైరింగ్స్ జరిగినాయి. అంటే నేను కమాండర్గా ఉన్నప్పుడు ఉమ్. ముఖ్యంగా సిర్పూర్ ప్రాంతంలో పట 86లో 1986 లోపట అక్కడ దైగం మండల్ విలేజ్ వస్తుంది. దైగం మండల్ లోపల లోహా అని ఒక గ్రామం ఉంది. అవును. అడవి ప్రాంతం లోపల వాటర్ పాయింట్ ఉంటుంది. ఉమ్. ఆ వాటర్ పాయింట్ కాడ మేము డేరా వేసుకున్నాం. ఆ డేరా వేసుకున్న తర్వాత 12-1 గంటల ప్రాంతం లోపల ఒక పోలీస్ బ్యాచ్ వచ్చింది. ఆ నీళ్ళు పాయింట్ చూసుకుంటూ మీద చెక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మా సెంట్రీ గమనించింది. ఉమ్. అంటే పోలీసులు వస్తున్నారు అనేటిది. అట్లా దాంతో అట్లా ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఒక గంట సేపు ఫైరింగ్ జరిగింది. అట్లా పోలీసులకు ఏం కాలేదు, మాకు కూడా ఏం కాలేదు. అట్లా ఆ పద్ధతి రిట్రీట్ కావడం జరిగింది. అచ్చా. ఒక గంట సేపు ఫైరింగ్ జరిగింది ఓకే. అప్పుడు ఆ కాలంలో. మంగ్లీ దళంలో మీరు చేసిన కార్యక్రమం చెప్పండి. అంటే మంగి ప్రాంతంలో పట నేను జిల్లా కమిటీ సెక్రటరీని అక్కడికి వెళ్ళి ఉమ్. నేను 92 నుంచి జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిన. ఉమ్. కాబట్టి మంగి ప్రాంతంలో పూట అక్కడ దళాలను గైడ్ చేయడం కోసం అక్కడ ఆ ప్రాంతంలో పోయి వాళ్ళు గైడ్ చేయడం జరిగింది తప్ప నేను కింది గ్రౌండ్ లెవెల్లో నేను పోలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేస్తారు కదా, ఇప్పుడు అమ్మా నాన్న గుర్తు రాలేదు మీకు? గుర్తొచ్చింది ఎందుకు రాకుండా? మరి అంటే వాళ్ళు మన రక్త సంబంధం కదా, అది వాళ్ళ గురించి ఆలోచించలేదా మీరు? ఆలోచించిన మరి వాళ్ళ గురించి చూడాలి కదా. మీరు ప్రజలు సామాజిక సృహ అన్నారు, వర్గ సంబంధం గొప్పదంటున్నారు. కానీ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోయి అటువైపు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం సమాజ సేవ చేయాలనుకున్నాం కాబట్టి అవన్నీ సెకండరీ అవుతాయి. అదే ఎలా అవుతుంది మీకు అసలు? మీకు ప్రపంచాన్ని అంటే పరిచయం చేసింది అమ్మ కదా. అంటే ప్రజలే తల్లిదండ్రులు అనుకునే పోవడం జరిగింది. అవును, కరెక్టే. అంటే తల్లిదండ్రులు కూడా గుర్తొస్తారు, కానీ నేను ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మా దగ్గర రాలేదు, నేను కూడా వాళ్ళ దగ్గర పోలేదు. కానీ మనకి ప్రపంచాన్ని పరిచయం చేసింది అమ్మా నాన్న కదా. నిజమే, కానీ మనం ప్రజలే అట్లా రావడానికి అవకాశం లేదు. ఉమ్. అంటే పరిస్థితులు. ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు అమ్మా నాన్నతో? ఒకసారి 90 లోపల కలిసడం జరిగింది. ఉమ్. 90 లోపల నేనే వచ్చి, అప్పుడు లీగల్ పీరియడ్ చిన్నారెడ్డి ఆహా. ఆయాం కాలం లోపల నేనే వచ్చి ఒకసారి కుటుంబాన్ని, మా బ్రదర్ను, తమ్ముడిని, చెల్లెను అందరిని కూడా కలిసిన ఒకసారి. 90 2004లో చర్చల సమయం పార్టీకి నష్టం జరిగిందా, లాభం జరిగిందా? అందులో ఒక పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ కూడా ఉన్నది, రెండు ఉన్నాయి. పాజిటివ్ చెప్పండి ఒకటి. అంటే అంటే విస్తృతంగా ప్రజలను కదిలించడానికి, ప్రజలను అటువైపు మోటివేషన్ చేయడానికి అది ఉపయోగపడింది. రెండవది, చర్చలు విఫలమైన తర్వాత నష్టాలు ఎక్కువ జరిగినాయి. దాంతో కొన్ని తప్పు ట్రెండ్స్ కూడా పార్టీ లోపల లీగల్ డివియేషన్స్ వచ్చి నష్టాలు జరిగి అట్లా అది నెగిటివ్గా పడ్డది. 25 సంవత్సరాలు ఆదిలాబాద్ తర్వాత మీరు మన అటువైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అంటే ఖమ్మం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అట్లా ఖమ్మం జిల్లాలో 2006 లోపల పోయి 2006 నుంచి అక్కడ పనిచేసిన. ఆ తర్వాత 2007 లోపల ఎన్టీఏజెడ్సీ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లోపల ఎన్టీఏజెడ్ సెక్రటరీగా ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లాలో అప్పటికే ప్రజా ప్రతిఘటన అని, న్యూ డెమోక్రసీ అని వాళ్ళు కూడా తిరుగుతుండేవారు. వాళ్ళతో ఎప్పుడైనా మనకి తరసపడేవారా ఎక్కడైనా? వాళ్ళ భావజాలం వేరు, మన భావజాలం వేరు. మన సాయుధ పోరాటం అంటాం, వాళ్ళు అది కాకుండా అంటారు. ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడైనా మీకు ఎదురుపడిందా? నాకైతే ఎదురుపడలేదు. అంటే నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు. అంటే ఎక్కువ శాతం నేను అంటే ఖమ్మం జిల్లా అనుకున్నప్పుడు గోదావరి అవతల దిక్కే ఉన్నా. అంటే చెర్ల, వెంకటాపూరు, తర్వాత వాజేడు, ఆ కరిగుట్టలు, దాన్ని బేస్ చేసుకుని ఉండడం జరిగింది. బేస్ చేసుకుని ఉండడం జరిగింది. ఇటు కూడా రావడం జరిగింది. ఎటు నాగారం, మాదేపూరు, ఈ ప్రాంతం తాడువాయి ఇటు కూడా వచ్చినా కానీ ఎప్పుడు కలవలేదు. నాకు టచ్ కాలేదు, దళాలకు టచ్ అయ్యేది. ఇద్దరు రెండు వర్గాలు కొట్టుకునేవారు కదా. ఉన్నది తుపాకులు కూడా చాలా కాలం నుంచి కూడా అట్లా ఘర్షణ జరిగినాయి, అట్లా నష్టాలు జరిగినాయి. వాళ్ళు చనిపోయింది, మా వాళ్ళు చనిపోయింది, జరిగింది ప్రాసెస్. దాదాపు 40 సంవత్సరాల పార్టీలు ఉన్నారండి. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి ఒక వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ కాదు, 26 కల్లా సరెండర్ అవ్వాలని. మీరు రావడానికి ప్రధాన కారణం ఆపరేషన్ కగారు భయపడా, లేదా సమాజంలో వస్తున్న మార్పులుగా? ఎందువల్ల వచ్చారు మీరు? మీకేమైనా ఆరోగ్య సమస్యలు? అంటే ప్రధానంగా నేను వచ్చింది అంటే అనారోగ్య సమస్యతోటి వచ్చిన. అంటే ముఖ్యంగా గత 40 సంవత్సరాల కాలంగా అడవి లోపల తిరగడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ మోకాళ్ళ సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అంటే నడక కదా, నడక కాబట్టి ఈ మోకాళ్ళు అనేటి నడవని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీతో పాటు చాలా మంది ఉన్నారండి. ఉప్పాల గణపతి గారు కావచ్చు, తర్వాత ఇంకా పేర్లు చాలా మంది, మల్లా రాజిరెడ్డి గారు. తెలంగాణ నుంచి వెళ్ళిన అందరూ కూడా సెంట్రల్ కమిటీ ఉండి వాళ్ళందరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
ఈ సమస్యలతో ప్రజల కోసం పోరాటం చేయడం అవసరమా అనుకున్నారా? లేదు ఇంక ముందు మన హెల్త్ చూసుకుందామని వచ్చే వరకు కనిపిస్తుంటారు కొంతమంది. అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న ఎందుకు చేస్తున్నామని అనేది మీకు ఎప్పుడు అనిపించి రాలేదా భావన? ప్రజల నుంచి మద్దతు కరువు అవుతున్న సమయంలో ఎందుకు చేయాలి మనం అనేది ఎప్పుడు రాలేదు ప్రశ్న మీకు? అట్లా ఎప్పుడు రాలేదు. అంటే ప్రజల కోసం మనం సాక్రిఫై చేద్దామని పోయినాం కాబట్టి అలాంటిది ఎప్పుడు అట్లా ఆ పద్ధతిలో పట్టి ఆలోచించాం. అంటే కాబట్టి అనారోగ్య సమస్య ఉంది కాబట్టి ఈ పద్ధతిలో పట్టి ఆలోచిద్దామని జనజీవనంలో ఒకటి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సమాజంలో మార్పు చూశారు, సిటీ అంతా తిరిగారు. ఒక్కసారి గతం గుర్తొచ్చిందా? వస్తుంది, గుర్తొస్తుంది కదా ఎట్లయినా. అసలు రోజు అడవిలో ఎలాగే ఉంటుందండి మీకు మీ దైనందిన కార్యక్రమం? అంటే అడవి లోపటగా రోజువారీ దినవారీ కార్యక్రమం ఉంటుంది. 4 గంటలకే లేవడం ఉంటుంది, అలర్ట్ కావడం ఉంటుంది. ఆ తర్వాత 6 గంటల వరకు అట్లా రోల్ కాల్ అనేది ఉంటుంది. రోల్ కాల్ ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడం, ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అనేది 6 to 7 ఇట్లా ఈ పద్ధతి ఒకటి. ఆ తర్వాత 8 గంటల కంటే టిఫిన్ ఉంటుంది. మళ్ళీ 8 to 12 మధ్యలో పూట క్యాడర్కు సమిష్టి ఇట్లా వ్యవహారం ఉంటుంది. నాయకత్వం ఉంటుంది, మీటింగ్స్ ఇట్లాంటివి చేయడం. మళ్ళీ 12 గంటల కంటే అన్నం ఉంటుంది. మళ్ళీ 12 నుంచి 2 గంటల వరకు రెస్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 2 నుంచి మళ్ళీ చదివిన వాళ్ళు చదువు చెప్పడం, అంతా టీచింగ్ చేయడం అని ఇట్లా ఉంటుంది. 5 గంటలకు మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది. ఇట్లా రోజు దినవారీ కార్యక్రమం నడుస్తుంది. మరి గ్రామాల్లో ప్రజల సమస్యలు ఎప్పుడు తెలుసుకుంటారు? ఉదయం పూట పోతారు గ్రామానికి కాంటాక్ట్ కావడం కోసం పోయి, కొంతమంది పోతారు, కొంతమంది కలిసి మాట్లాడి తెలుసుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు. మీరు చెప్పిన కార్యక్రమం అంతా కూడా రోజువారీ కార్యక్రమం నిర్బంధం లేనప్పుడు, నిర్బంధం పెరిగినప్పుడు మీకు ప్రజలు కూడా దగ్గర రారు. ఇటువంటి పరిస్థితులు మీరు ఎలా ఉండేవారు? అంటే ప్రధానంగా అంటే నిర్బంధం ఎక్కువ ఉన్నప్పుడు అంటే పగలు కాంటాక్ట్ చేయడం తక్కువ ఉంటుంది గ్రామాన్ని. నైట్ సాయంత్రం పూట గ్రామాన్ని కాంటాక్ట్ చేయడం ఉంటుంది. గ్రామాన్ని కాంటాక్ట్ చేసి అట్లా పరిచయం ఉన్న వాళ్ళను ఒకరిద్దరు పిలుచుకొని మాట్లాడి ఊరి సమస్యలు ఏంటి ఇలాంటివి తెలుసుకొని మళ్ళీ వాటిని అన్నం గిన్నె సంబంధించిన సమస్య పరిష్కరించుకొని రావడం జరుగుతుంది. అంటే అదంతా కేవలం సాయుధ పోరాటం ద్వారా సాధ్యం అనుకున్నారా? మీరు మాటల ద్వారా కాదనుకున్నారా? మావోయిస్టు అక్కడ రాజకీయాలు చెప్తారు, అక్కడ రాజకీయాలు చెప్తారు. ప్రజల కోసం మనం పనిచేయాలి, ప్రజా సమస్య కాబట్టి వాళ్ళు భయపడతారు మీ దగ్గర. తుపాకు పట్టుకున్నాక ఆత్మరక్షణ కోసమే, ఆత్మరక్షణ కోసమే. ఎవరి నుంచి మీకు ఆత్మరక్షణ? ప్రజల నుంచా, ప్రభుత్వం నుంచి? అంటే ఇప్పుడు ఇది వర్గ పోరాటం అనుకుంటున్నాం కాబట్టి అంటే మనం రాజ్యానికి వ్యతిరేకంగా ఇది అంటే తుపాకీ లేకపోతే మనం ప్రజల్లో మార్పు తేలేమా, చైతన్యం తేవలేమా వాళ్ళకి? అంటే తుపాకులు పట్టుకున్న ఆలోచన అంటే మనం పనిచేసేటప్పుడు ఆత్మరక్షణ కోసమే తప్ప అదొక దాది పట్టుకుంటేనే ప్రజలను సమీకరిస్తాను అట్లా ఆలోచన ఎప్పుడు లేదు. లీగల్ అవకాశాలు ఉంటే ఆ పద్ధతిలో పట్టిన చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, చేయడం ఉంటుంది రేపైనా కూడా. అట్లా సోనుజీ రాసిన లెటర్కి మీరు విభేదించారు. సోను రాసిన లెటర్ దేవ్జీని సమర్థించారు. మరి మీరు తీసుకున్న నిర్ణయం వెనకేంటి? అంటే పార్టీలో సంక్షోభం వచ్చింది కరెక్టే, కానీ మేము ప్రత్యక్షం కలిసింది లేదు, చాలా కాలం అవుతున్నది. ఎవరిని? సోను మీటింగ్స్ అనేటి అంటే పార్టీ లోపల సమన్వయం అనేది దెబ్బతినడంతో నేను 2020 లోపలనే సీసీ మీటింగ్ పోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు 5 సంవత్సరాలుగా వస్తున్నది. నేను ఎవరు నాకు కలవలేదు. మరి దేవ్జీ కలిసారా? దేవి కూడా కలవలేదు. మరి మీరు ఆయనకు సమర్థించారు, ఈయన వ్యతిరేకించారు నిర్ణయాన్ని. అంటే ఉత్తరాలు రాస్తారు కదా, ఉత్తరాలు రాస్తే వాళ్ళ లైన్ తోటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళ లైన్ తోటి వీళ్ళు ఉన్నారు. అవును, మరి మీరు దేవ్జీని మీ ఇద్దరు ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రపోజల్ నా ప్రపోజల్ అంటే పీబీ మెంబర్గా, ఆయన సీనియర్ పీబీ మెంబర్ కాబట్టి ఆ పద్ధతిలో పూట నా వైపు నుంచి నాకు ప్రపోజల్ ఉత్తరం రాసి నా ఆలోచన అయితే గీత అనేది నేను చెప్పడం జరిగింది. గతంలో 1975 ప్రాంతాల్లో కొండపల్లి సీతారామ గారు కూడా పార్టీని లీగలైజ్ చేస్తే బాగుంటుందని ఒక తీర్మానం తీసుకొచ్చారు. అంతకుముందు పెంబర్తిలో కూడా ఒక తీర్మానం వచ్చింది. పెంబర్తిలో మనం పోలీసులని మధ్య మనం దాడులు చేయాలి, తుపాకీ ఎత్తుకురావాలని ఆ జడ్జి ఆయన ఒక తీర్మానం. తర్వాత పార్టీ మీద ఎప్పుడైతే ప్రజల మీద పోలీసుల నుంచి ఒత్తిడి పెరిగిందో ఆయన ఒక తీర్మానం చేస్తే ఆయన మీరందరూ కూడా అప్పట్లో వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమం అదే కదా. అంటే దాని మీద కాంక్రీట్గా ఎక్కడ చర్చ, సమావేశాలు లేవు కదా సార్. సమావేశాలు ఉంటున్న సమావేశాల్లో చర్చించుకొని నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు 2020 నుంచి వెళ్ళి సమావేశాలు జరుగుతలేవు సరిగా, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అట్లా నంబల కేశవరావు కూడా ఈ మధ్యలో చనిపోయింది. అట్లా వాళ్ళతో కాంటాక్టే లేదు మనకు.
అట్లా దాంతో ఇక ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది చాలా విషయాలు తెలియదు. అట్లా కనెక్షన్ లేదు. గ్యాప్ ఉంది. మాడుకు ఇక్కడికి తేడా ఉంటుంది కదా, అవును. వాళ్ళందరూ మాడులో ఉంటారు, నేను ఇక్కడ ఈ Correct. బార్డర్ లోపల ఉమ్. ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఉండడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ తెలియదు విషయం. ఒకసారి మాడికి మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కర్రిగుట్లకి. మరి కర్రిగుట్లో మీరు చాలా కాలం ఉన్నారు కాబట్టి అక్కడ చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా ఇప్పుడు కేవలం అక్కడ మందుపాతలు పెట్టడం, ఆదివాసులు చనిపోవడం అటుండే జరిగాయి తప్ప అభివృద్ధి ఏం కనపడలేదు. అంటే మేము ప్రధానంగా ఇక్కడ చెర్ల, వెంకటాపూర్, వాజడి బార్డర్ గ్రామాలు ఉన్నాయి కదా, వాటి మీద ఎక్కువ. చెర్ల వెంకటాపురంలో మీకు కొంత మీ మీ ఆధిపత్యం కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే ఛత్తీస్గఢ్ వెళ్తే అక్కడ జనతన్ సర్కార్ కనిపిస్తుంటుంది. జనతన్ సర్కార్లో మీరు భాగస్వాములు కాదు. అక్కడ మా భాగస్వామ్యం లేదు. అక్కడ అంటే వాళ్ళు చూసుకుంటారు, అది డీకే పార్టీ కదా, అది అవును. అక్కడ డీకే పార్టీ. కానీ అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మీకు అవగాహన ఉంది కదా. జనరల్ అవగాహన ఉంటుంది అంతే తప్ప ప్రత్యక్షంగా వాటిని గైడ్ చేయడం కావచ్చు, చూడడం కావచ్చు, అలాంటిది ఏముండదు. ఆత్మరక్షణ కోసం కొన్నిసార్లు అటు ఆ గ్రామాలకు పోవడం జరుగుతుంది తప్ప లేకపోతే ఏం లేదు. అక్కడ పార్టీ దాదాపు 40 సంవత్సరాలు ఉన్నారు కదా కర్రిగుట్లో. ఆ ప్రాంతం 20 సంవత్సరాలు హైదరాబాద్, తర్వాత వెళ్ళారు. ఫస్ట్లో ఉన్న ప్రాథమిక దశలో ఉన్న ప్రజల్లో మీకు ఆదరణ తర్వాత పెరిగిందా, కరువైందా, అంటే కనుమరుగవుతుంది, వస్తుంది, క్రమంగా తగ్గింది. తగ్గింది. తగ్గింది దాని ఎందుకంటే కారణం ఏమనుకోవచ్చు? అంటే దాడులు పెరిగినాయి, శత్రు దాడి ఎక్కువ ఉన్నది. ఒకప్పుడు ప్రజలు ఫ్రీగా వచ్చేది, ఇప్పుడు దగ్గర దగ్గర కార్పొరేట్ సెక్యూరిటీ క్యాంపులు అయినాయి. అంటే 3-4 కిలోమీటర్స్ ఒక క్యాంపు వచ్చినాయి అక్కడ. అట్లా దీంతో కొద్దిగా పీపుల్ భయపడుతున్నారు. అంటే అదే కారణం అనుకోవచ్చా? లేదు కుల సంఘాలు పెరిగాయి. గతంలో కుల సంఘాలు లేకపోవడం పార్టీ దగ్గరకు వచ్చేవారు, ఇప్పుడు కుల సంఘాలు పెరిగాయి. దాంతోపాటు ఎక్కడికక్కడ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. అవన్నీ ఆ ఫలాలు చూసిన తర్వాత ప్రజలు మీకు దూరం పెట్టారనేది మీరు గ్రహించారు అసలు? ఇంకా ప్రజల్లో కూడా అంటే పథకాలు వచ్చినాయి అనుకున్నప్పుడు ఎంత వాళ్ళు తీసుకోవాలనేది ఉంటుంది కదా, తీసుకుంటారు. దాన్ని కూడా పార్టీ అబ్జెక్షన్ ఏం చెప్పలేదు అక్కడ. పార్టీ కూడా అలాంటి వాటి అన్నిటి కూడా పర్మిట్ చేసింది. సోను రాసిన 22 పేజీలు లేఖను చదివారు మీరు? సోను అలియాస్ మల్లు వేణుగోపాల్ గారు రాసింది చదివారా? చూసి అందులో ఆయన ఒక పదం వాడారు, మీడి జ్ఞానంతో మేము తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ నష్టం జరిగిందని. అది ఆయన ఒక్కరికి అనుకోవచ్చా, లేదు పార్టీలో ఈరోజు మీలాంటి వాళ్ళు మీలాంటి త్యాగాలు చేసిన అందరిని కూడా అది ఆపాదించవచ్చు? ఆ లేఖ రాసిండు అతను. అంటే పార్టీలో పుట్ట అట్లాంటి విషయాల్లో పుట్ట ఏమైనా ఉంటే అంటే అంతర్గతంగా చర్చించుకోవాలి. అంటే ఆ విడివిడి జ్ఞానంతో చేసుకున్న నిర్ణయాలు అంటే ఈరోజు చాలా మంది అమరులయ్యారు, మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు కూడా చనిపోయారు. అంటే వాళ్ళని కూడా ఇందులో కలపడం సంభవం అనుకోవచ్చా? అంటే ఆల్రెడీగా 2024 ఆగస్టులో కూడా ఒక పీబీ సమావేశం జరిగింది. ఒక డాక్యుమెంట్ కూడా బయటకు వచ్చింది. అది పార్టీ క్యాడర్ వరకు కింది వరకు కూడా వచ్చింది. దాంట్లో తప్పులు జరిగినది కూడా ఆ డాక్యుమెంట్ ఒప్పుకున్నది. అంటే గత 10-15 సంవత్సరాల కాలంగా కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పటికైనా కూడా వాటి అర్థం చేసుకొని మనం అప్డేట్ కావాల్సిన అవసరం ఉందనేది కూడా డాక్యుమెంట్. కానీ మీరు ఒప్పుకున్నారు, కానీ మిమ్మల్ని నమ్ముకొని మీ భావజాలంతో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది అమరులయ్యారు. మరి ఆ కుటుంబాలందరూ కూడా బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని వచ్చాం, మీ కుటుంబాలందరూ రోడ్డు మీద పడ్డామని. త్యాగాలు చేయడానికే వచ్చిండ్రు, అమరులయ్యిండ్రు. ఆ బాధ ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది, ఇప్పుడైనా ఉంటుంది, అప్పుడైనా ఉంటుంది. ఆ కుటుంబాలు ఇబ్బంది పడడం కావచ్చు, బాధపడడం కావచ్చు, వాళ్ళందరూ కూడా రుణపడే ఉన్నాం మేమైతే, అంతే కదా. ఆ నష్టం అనేది జరిగింది. ఇప్పుడు సోనుజీతో పాటు దేవ్జీ ఇప్పుడు కొత్తగా ఒడిశా కమిటీలో ఊకే గణేష్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఉన్నారా ఆ పేరుతో ఎవరైనా? నాకు తెలిసినంత మట్టుకైతే గణేష్ పేరుతో వరకు అయితే ఎప్పుడైతే స్టేట్మెంట్లు అయితే రాలేదు. ఊకే గణేష్ ఇంతకుముందు ఒడిశాలో దామన్జోడి ఆ ప్రాంతంలో తిరిగారు. ఆయన దామన్జోడి, కోరాపుట్, సున్నాపేట, ఆ నాగావళి దళంలో కూడా కొంతకాలం పనిచేస్తారు. రూపదాద్ అంటే ఉన్నాడు అక్కడ. రూపదాద్ అంటే అక్కడ పనిచేస్తారు. రూపదా ఎలియాస్ ఊకే గణేష్. గణేష్ పాక హనుమంతు, నల్గొండ జిల్లా అతను సిసి మెంబర్గా అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా అయితే పనిచేస్తున్నాడు. అక్కడ ఆయన ఇప్పుడు అక్కడ సిసి మెంబర్గా అక్కడ. మీరు సిసి మెంబర్గా ఎప్పుడు అయ్యారు? మీరు 2008. 2008 నుంచి 2025 వరకు సిసి కమిటీ మీకు మెంబర్స్ అంతా ఎప్పుడు కలుసుకున్నారు? ఒకసారి కలుసుకున్నారా? కొన్నిసార్లు ఉత్తరాల ద్వారా. కొన్నిసార్లు కలుసుకున్నాం. చివరిగా 2020 లాస్ట్. 2020 ఎక్కడో మాడు ప్రాంతాల్లో. మాడే హెడ్ క్వార్టర్ కదా. అవును, మాడే హెడ్ క్వార్టర్ కదా, కాబట్టి అక్కడనే ఎక్కువ సమావేశాలు జరిగేది. మీరు ఉదయం నుంచి ఎంత దినచర్య చేసుకున్నా సమాజం ఏం జరుగుతుంది, ప్రజలు మన కోసం ఏమనుకుంటున్నారు అనేది మీరు విచారిస్తుంటారు.
మీకు ఎప్పుడు రాలేదా ప్రజలు మనకు దూరం అవుతున్నారు, ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తున్నారు అనే సమాచారం మీకు రాలేదు ఎప్పుడు? అట్లా ఉండదు. అంటే బయట జరుగుతుంది ఏంటో, డెవలప్మెంట్ ఏంటి, ప్రజలు మనకు ఎందుకు వ్యతిరేకిస్తున్న విషయాన్ని మీ నోటీస్కి వచ్చిందా? మేము కూడా పేపర్ ఫాలో అవుతుంది. పేపర్ కానీ మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు సెంట్రల్ కమిటీ నోటీస్ తీసుకెళ్ళారు? చర్చించినాం. చర్చ 2018లో కావచ్చు, 2020లో కావచ్చు, అక్కడ సమావేశాలు జరిగినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చించే కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేయడం జరిగింది. 2018 లోపల ఒక పిఓఆర్ తయారు చేసిండ్రు. ఆ తర్వాత కూడా డాక్యుమెంట్స్ తయారైంది. 2018లో అయిన తర్వాత మీరు ఒక డాక్యుమెంట్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకున్నారు, కేవలం అది డాక్యుమెంట్ వరకు మాత్రం పరిమితమైంది? స్టెప్స్ తీసుకున్నారు. ఆచరణ పోతున్న క్రమంలో నష్టాలు జరుగుతుంది. ఆచరణకు పోతున్న క్రమంలో కొన్ని నష్టాలు జరుగుతుంది. ఇప్పుడు పార్టీ నుంచి మీరు మోకాళ్ళ నొప్పులతో బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? అంటే ప్రజలకి సమస్య అయితే ఉంటుంది, విప్లవం అయితే ఆగిపోదు. ప్రజల సమస్య ఇంకో రూపంలో అది ఏ విధంగా మీరు ఆ లైన్ తీసుకుంటారు? రెండోది, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో విప్లవం వచ్చే సమస్య ఆ వాతావరణం కనిపిస్తుందా మీకు? ఇప్పుడున్న పరిస్థితుల లోపల ఇక్కడ ప్రజల లోపల ఉండి, ప్రజల మధ్య ఉండి ప్రజాస్వామ్య పద్ధతులు కూడా చేయాలని ఆలోచిస్తుంది. అంటే ఏ విధంగా? తుపాకీ లేకుండానా? తుపాకీ లేకుండా ఇక్కడ ఈ ప్రజాస్వామ్య పద్ధతులు అంటే ఇక్కడ తుపాకీ ఎట్లా సాధ్యమవుతుంది సార్? అది సాధ్యం కాదు కదా. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతులు పట్ల నేను ఇక్కడ ఉండి. ఇప్పుడు ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయో మీరు గుర్తించారు? ఇప్పుడు దున్నేవాడు భూమి లేదు, అందరికీ బాగుంది. ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ లేదు, అర్ధ భూస్వామ్యం అది కూడా లేదు. గతంలాగా భూస్వామ్య వ్యవస్థ లేదు. గతంలాగా భూస్వామ్య వ్యవస్థ లేదు, కానీ దోపిడీ మాత్రం లేకుండా లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా దోపిడీ అనేది, అసమానతలు అనేటివి దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి రకరకాల సమస్యల మీద ప్రజలు వాళ్ళ పద్ధతుల పుట్ట తోచిన పద్ధతుల పుట్ట పోరాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ సమాజంలో పుట్ట కానీ భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు పోరాడుతున్నారు. ఇప్పుడు రైతాంగ సమస్య ఉన్నది, ఇప్పుడు ఢిల్లీలో పుట్ట పోరాటం చేసింది కదా. అలాంటి సమస్యలు ఇక్కడ ప్రజల్లో కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి సమస్యలు ఉన్నా పార్టీ యొక్క సపోర్ట్ లేకుండా కూడా ప్రజలే వాళ్ళు ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, లేదంటే శ్రీలంక తీసుకోండి, లేదా ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు తీసుకున్నా, ఎక్కడ కూడా పార్టీ అవసరం లేకుండా ప్రజలు సమస్యను రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు సాధించుకుంటున్నారు. ఆ ప్రశ్నించే తత్వం వచ్చింది ప్రజల్లో. ఇంకా అటువంటిప్పుడు పార్టీ అవసరమే ఉంటుంది. అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్టీ అంటే రకరకాల అక్కడున్న ప్రజల్లో కూడా వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు కదా. అప్పుడు మీరు మీలాంటి వాళ్ళు ఏం చేయగలరు? అలాంటిలో మేము కూడా భాగస్వామ్యం వాడికి నాయకత్వం వహిస్తాం. అంటే మీరు కూడా రాజకీయ పార్టీలకు వస్తారా, లేదా ప్రత్యేకంగా ఒక పార్టీ పెడతారా? అలాంటి ఆలోచన లేదు. అంటే రాజకీయాల్లో రావాలని ఆలోచన లేదు. అంటే మాజీలందరితో కలిపి పార్టీ పెడతారు ఏమన్నా? అట్లాంటిది ఏది లేదు. అంటే రాజకీయ పార్టీ వేదికగా తీసుకోరు, కానీ ప్రజల్లో మాత్రం మార్పు కోసం నేను పనిచేస్తాను. నా శక్తి మేరకు నా అనారోగ్య సమస్య ఉంది, అనారోగ్య సమస్య చూసుకుంటూ ఏ మేరకు సహకరిస్తే ఆ మేరకు నేను కృషి చేస్తాను. ఇప్పటివరకు చేసిన 45 సంవత్సరాలు నేను సాక్రిఫైస్ చేసిన. అవును, అది మాత్రం కాదని ఎవరు కదా. కాబట్టి ఇప్పుడు కూడా నా శక్తి ఏ మేరకు ఉంటే ఆ మేరకు నేను ప్రజల వైపు ఉండి నిలబడడం కోసం ప్రయత్నం చేస్తాను. ఆయా పార్టీలకు పోవాలనే ఆలోచన నాకు లేదు. స్పష్టం. రేపు భవిష్యత్తులో మీరు మళ్ళీ మీరు అడగండి ఒక 6 నెలల తర్వాత. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో మారిన మార్పులను కూడా ఇంకా నేను పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటిని అర్థం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ సమాజం వచ్చిన మార్పులు మనం సరిగ్గా ఆ లైన్ అంటే పాత లైన్లే మనం పట్టుకుండా బట్టే ఈ ప్రమాదం జరిగిందనే విషయాన్ని మీరు గ్రహిస్తారా? పార్టీకి ప్రజలకు గ్యాప్ పెరగడానికి అంటే పార్టీ కూడా ఆలోచిస్తున్నది. అంటే మొన్నటి దాకా పార్టీ కూడా అంటే సమాజంలో చాలా మార్పులు ఉన్నాయి. చాలా మందికి స్వార్థం ఉందన్న. మీలా త్యాగాలు చేసేవారు లేరు. ఇటువంటి సమాజాన్ని పట్టుకొని మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు? చేయాల్సింది ఈ సమాజంలో పనిచేయాలనుకున్నప్పుడు ఈ సమాజంలో ఉండే పని చేస్తేనే వాటిని పట్టుకొని పోవడం ముందు కూడా సాధ్యమవుతుంది. అది ఎంతకాలమైనా కావచ్చు. అంటే మీకు మావోయిస్ట్ పార్టీ అని దీర్ఘకాల యుద్ధం. ఈ యుద్ధంలో మీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగట్లేదు. కానీ కనుచూపు మేరలో కూడా మన పార్టీ బుల్లెట్ ద్వారా రాజ్యం సాధించవచ్చు అనేది ఎక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు ప్రజల సమస్యలు ఉన్నంత కాలం పోరాటాలు ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చారు, పార్లమెంట్ సలహా ఎన్నికలకు వెళ్తారా? నేనైతే పోను. నేను ఇదివరకు ఒకసారి కూడా ఓటేయలేదు. నేను చిన్న వయసులో నేను చిన్న వయసులో పెట్టిన పార్టీలకు పోయినా కాబట్టి ఇంతవరకు నేను ఎక్కడ వెళ్ళలేదు. కాబట్టి దానిగా నేను ఇప్పుడు ఆ పార్టీలకు పోవాలి. కొంతమంది మిమ్మల్ని పార్టీ ద్రోహి అంటారు, మీరేమంటారు? ఎవరు ఎట్లయినా అనుకోవచ్చు, దానికేం సమస్య లేదు. నా అంతరాత్మ నాకున్నది కదా. నా అంతరాత్మ 40 సంవత్సరాల పాటు త్యాగం చేసిన మిమ్మల్ని పార్టీ ఆ విధంగా ద్రోహి అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేనైతే ద్రోహం చేయలేదు. నేను నమ్మిన వాటి కోసం
రాజకీయ కొంతకాలం పనిచేసిన శక్తి ఆ మేరకు ఉన్నది, ఆ మేరకు నేను పనిచేసిన. నేను ఒక పార్టీలో పోయినప్పుడు కూడా నేనేం తుపాకు పట్టుకొని పోలేదు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తుపాకు పట్టుకొని రాలేదు. నేను వాళ్ళకి అప్పచెప్పే వచ్చిన. నేను వాలంటీర్గా పోయినా, వాలంటీర్గా నేను అంటే మీరు తుపాకు ఇవ్వకుండా వచ్చినా మరి కొంతమంది మాత్రం తుపాకులు తీసుకొచ్చి పోలీసు హ్యాండ్ ఓవర్ చేశారు. అది కరెక్ట్ అంటారా? ఇంకా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు చేసిన మార్గం. దానికి నేనేం చెప్పలేను. ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వస్తున్నాయండి. తుపాకులు కొన్ని మాత్రమే తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చారు, అసలైన తుపాకులు డంపులో పెట్టారు, ఎప్పుడైనా అవసరం వస్తే వాడుకోవడానికి. కానీ పార్టీ ఫండ్ ఒకటి ఉంటుంది, ఆ ఫండ్ అంతా కూడా తీసుకొచ్చి డంపుల్లో ఉంది, కొన్ని కేజీల బంగారం ఉందని అంటారు. అది నమ్ముతారా మీరు? అది కరెక్ట్ కాదు. అంటే దాదాపు 400 కేజీల బంగారం డంపులో దాచారు. నాకు తెలిసిన మేరకు అంత ఫండ్ పార్టీకి ఎప్పుడు రాలేదు, లేదు. అది అబద్ధం, అంటే ప్రచారం. ఇదంతా ఎవరు చూస్తారండి ఈ ఆర్థిక వ్యవహారాలని? అంటే ఆయా రాష్ట్ర కమిటీలు, ఏ రాష్ట్ర కమిటీ ఆ రాష్ట్ర కమిటీ చూస్తుంది, అది కేంద్ర కమిటీకి చూపెట్టడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఎంత ఫండ్ ఉందనేది ఆయా రాష్ట్ర కమిటీ సెక్రటరీ సంవత్సరానికి ఒకసారి లెక్కలు చేసి దాన్ని సీసీకి అప్రూవ్ చేస్తారు. అంటే సీసీ దగ్గర అందరూ అంటే మీరు కలవలేదు కదా, సీసీ అంటే మీరే కదా. అంటే కాదు, అంటే రాష్ట్ర కమిటీ, అంటే రాష్ట్ర కమిటీ మీరు కేంద్ర కమిటీ అంటే మళ్ళీ జనరల్ సెక్రటరీకి పంపిస్తారు. జనరల్ సెక్రటరీ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ ఎంత ఉందని అందరికి చెప్పరు. కానీ కొంతమంది పార్టీని అడ్డం పెట్టుకొని, కొంతమంది కాంట్రాక్టర్ డబ్బులు తిని పార్టీని అడ్డం పెట్టి చేస్తున్నారు. నిజమేనంటారు అది? పార్టీ లోపల ఒక లక్ష్యం కోసం పనిచేసిన వాళ్ళు, సిన్సియర్గా పనిచేసిన వాళ్ళు అలాంటి పని చేయరు. అంటే పార్టీ చేస్తుందని కాదు, కాదు కాదు, అందుకని కొంతమంది వ్యక్తులు అక్కడక్కడ చేసే అవకాశం ఉంటుంది. అక్కడప్పుడు బయటకు వస్తున్నాయి కదా అలాంటి అక్కడక్కడ చేసినప్పుడు. ఉదాహరణకు జగదల్పూర్ ప్రాంతం, అక్కడ ఒక వ్యక్తి, ఒక వ్యాపారస్తుడు పార్టీని బూచిగా చూపించి డబ్బులు సంపాదిస్తుంటాడని వార్త ఉంది. అలాగా మీ కర్రెగొట్లో ఆ ప్రాంతంలో ఎవరైనా కనిపిస్తుంటారా? ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు సార్. అంటే కింది గ్రామ లెవెల్లో కూడా సంఘ నాయకత్వం, ఇట్లా కమిటీ లెవెల్లో వాళ్ళు కూడా కొంతమంది అక్కడక్కడ అవినీతి అనేది కొంతమంది అక్కడక్కడ జరుగుతుంది. దాన్ని మేము పార్టీ పద్ధతిలో కూడా చర్చించి అక్కడ చేస్తారు. వాటిని పార్టీలో ఏ వ్యవస్థ కోసం మీరు పోరాటం చేస్తున్నారో ఆ వ్యవస్థలో వ్యక్తులే మీరు సరెండర్ అవగానే మిమ్మల్ని తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ గానో ఇంకోటి ప్రకటిస్తుంటారు. అటువంటి మీరు అంగీకరిస్తారా? ఉదాహరణకు సోనూజీ, అంటే మీది కాదు, సోనూజీకి అక్కడ ఉన్న ఒక కంపెనీ, గచ్చిరోలిలో కంపెనీ నాకు బ్రాండ్ అంబాసిడర్ ఈయన అని ప్రకటించింది. ఆ విధంగా మీరు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళే మిమ్మల్ని ఒక ఉద్యోగం ఇస్తానంటే తీసుకుంటారా? అది ఆయన ఇష్టం, నా ఇష్టం కాదు. ఆయన ఇష్టం కాదు, మీకు ఎవరైనా అంటే? అలాంటి ఉద్దేశం నాకు లేదు. అలాంటిది ఏది కూడా నేను ఆశించే పని కాదు. దాదాపు 40 సంవత్సరాలు త్యాగం చేశారన్న, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? బయట వచ్చి ఏం చేస్తా అంటే ప్రజల కోసం. అమ్మ నాన్న కలిసారా మీరు? అమ్మ నాన్న లేదు, చనిపోయారు. ఆ విషయం తెలిసిందా మీకు? తెలుసు. ఎప్పుడు తెలిసింది? అంటే పేపర్లో వస్తుంది కదా. బాధ అనిపించలేదా? బాధ అనిపించింది కానీ ఏం చేయలేం కదా, పరిస్థితి అక్కడి నుంచి రాలేం కదా. దూరం ఉన్నా బాధపడ్డాం, మనసులో బాధపడ్డాం, ధైర్యంగా ఉండాల్సిందే కదా. అంటే ఒక కొడుకుగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత కొన్ని ఉంటాయి కదా, అవి చేశారా ఏమైనా కనీసం? మా పత్రిక లోపల రాయడం జరిగింది. మా పత్రిక లోపల సంతాపం వెలిబుస్తూ మేము ఒక ఫోటో వేసి మా పత్రిక లోపల రాయడం జరిగింది. తండ్రికి తల్లికి కూడా ఆ విధంగా రుణం తీర్చుకున్నాం. తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున సంతాపం వెలిబుస్తూ మేము కూడా రాయడం జరిగింది. ఆ విధంగా రుణం తీర్చుకున్నాం. అంతకంటే ఎక్కువ చేయలేదు. సరే, మీ వివాహం 89లో పెళ్లి చేసుకున్నాను. 89లో అట్లా. ఆమె పేరు మోతిబాయ్, కుర్సింగ మోతిబాయ్. ఆమె కూడా దళ సభ్యురాలు. అట్లా ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత క్రమం లోపల 2013 లోపల అనారోగ్య సమస్య సీరియస్గా ఉండే అట్లా ట్రీట్మెంట్కి పంపడం జరిగింది. ఎక్కడ? చెర్ల ప్రాంతం నుంచి వెళ్ళి ట్రీట్మెంట్కి పంపిస్తే తీసుకుపోతున్న క్రమంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. పాలవంచ దగ్గర అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైలుకు పంపించిండ్రు. ఇట్లా 2013 నుంచి 2015 చివర విడుదల కావడం జరిగింది. ఆ తర్వాత హార్ట్ సమస్య ఉండే, దాంతో బయటనే వాళ్ళ కుటుంబం దగ్గర ఉంది ఇప్పుడు ప్రస్తుతం. కుటుంబం దగ్గర. బయట కలిసారా? కలవలేదు, ఎక్కడ పోలేదు. ఇప్పుడు ఈ సమాజంలో అంత స్వార్థం ఉందన్న, మీరు ఎలాగ దీన్ని జీర్ణించుకుంటారండి? ఇప్పుడు మీకు చుట్టూ అడవి, ఆదివాసీలు. ఇక కమిట్మెంట్ అంటే అదే సార్. ఇప్పుడు పార్టీ కమిట్మెంట్ అంటే మనం పీడిత ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు అన్నిటిని త్యజించాల్సిన అవసరం ఉంటుంది. ప్రాణానికి కూడా ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారు వాళ్ళ వైపు నుంచి కూడా సపోర్ట్ లేకుండా మీరు పనిచేయడం ఎందుకు? వ్యర్థం కదా. ప్రజల సపోర్ట్ ఉన్నది కాబట్టి ఇంతకాలం బతికినాం. ఇప్పుడు ఉందంటారా?
ఇప్పుడు 40 సంవత్సరాలుగా నేను పనిచేసిన అంటే ఆ ప్రజల మద్దతు లేకపోతే ఎప్పుడో చనిపోయేవాడిని అయితే. ప్రజల మద్దతు ఉన్నది. ప్రజల మద్దతు లేకుండా ఇంతకాలం బతికేది కాదు. ఎలా ఉందండి కొత్త వాతావరణం? అక్కడ అడవి చుట్టూ పోలీసులు, అంత చుట్టూ అన్నలు వాళ్ళతో ఇక్కడ వచ్చాక కొంచెం ప్రశాంతంగా ఇక్కడ భోజనం, హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉన్నది? ఇక ఉంటాయి, అక్కడికి తేడా ఉంటుంది కదా. ఉమ్. ఇక అక్కడికి ఇక్కడికి అక్కడ చాలా- సమయానికి భోజనం దొరకదు. సమయం ఎందుకు దొరుకుతుంది, అక్కడ కూడా దొరుకుతుంది. అంటే మేమే టైం టు టైం పాటిస్తాం. టైం టు టైం అంటే అది ఓకే, మంచి భోజనం ఇక్కడ దొరకదు. మంచి భోజనం అనేది ఎప్పుడు ఉండదు. ఉమ్. అంటే ప్రజలు ఏది ఇస్తే అది తినడం అనేది మనం మొదటి నుంచి అలవాటు చేసుకున్నాం. అదే ఇక్కడ సింపుల్ మీరు తాగిన ఛాయ్లో కూడా ఛాయ్ పత్తి తప్ప పాలు కనబడవు. ఎందుకు పాల చాయ్ కూడా తాగుతాం ఎప్పుడో ఎప్పుడు అంటే తాగుతాం, అటగా ఉమ్. డికాషన్ తాగుతాం. పాల దొడ్డు చాయ్. బియ్యంతో చక్కగా భోజనం చేస్తారు, లేదా చపాతీ తింటారు. ఏదైనా తింటా అంటే ఏదైనా అంటే ప్రజలు ఏమిస్తే తింటారు తప్ప మీకు తింటారు. కావాల్సింది మాత్రం దొరకదు. దొరకదు అట్లా ఉమ్. వాస్తవం. ఉమ్. అంటే ఆ వాతావరణం ఇప్పుడు వచ్చారు కదా, ఇప్పుడు ఎలాగ ఆస్వాదిస్తున్నారు అవన్నీ? ఇక వీటన్నిటికీ అలవాటు కావాలి కొన్ని. ఉమ్. అంటే అలవాటు అంటే కావాలంటే నా కొంత టైం, దేశం, నా గ్రామం, నా రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందని ఆనందపడుతున్నారు. అంటే ఇంకా కొంత టైం పడుతుంది. అంటే అర్థం చేసుకోవడానికి, అలవాటు పడడానికి ఓ 6 months అయినా పడుతుంది. సరే, ఇప్పుడు వచ్చిన వారం 10 రోజుల్లో నా దేశం, నా గ్రామం, నా రాష్ట్రం ఇంత అభివృద్ధి అయింది, దీనికి చాలా కాలంగా దూరంగా ఉన్నాను బాధపడ్డారా, ఆనందపడుతున్నారు? ఇంకా రెండు ఉంటాయి. ఇప్పుడే ఎట్లా తొందరగా చెప్పలేమంటారా? ఎట్లా ఏంటనే ఎట్లా చెప్పగలుగుతా నేను. పార్టీలో మీకు సమకాలికలు చాలా మంది అనుకోవట్లు చనిపోయారు. ఇప్పుడు మీకు ఏమనిపించింది? బసవరాజు గారు అవ్వచ్చు, ఆర్కే గారు. బాధ అనిపించింది. అంటే అంటే తక్కువ కాలంలో కూడా చాలా మంది సీసీ మెంబర్స్ కూడా అమలు కావడం జరిగింది. ఆ బాధ ఉంటుంది. తిరియాని ప్రాంతంలో మీతో పాటు పనిచేసిన ఆర్కే చనిపోయారు, ఆ సంగతి చెప్పండి. అందులో మీరు తప్పించుకున్నారు. ఆడొక పని కోసం మేము అక్కడ రావడం జరిగింది. లక్ష్మీపూర్ అనే విలేజ్ అది. అది సంవత్సరం గుర్తులేదు నాకు. అప్పుడు ఆ విలేజ్కి వచ్చి ఒక దగ్గర డేరా వేయడం జరిగింది. డేరా వేసినప్పుడు ఉదయం పూట ఎవరో మనుషులు తారసపడుతున్నారు అనేది ఇట్లా సమాచారం వచ్చింది. దానికోసం కొద్దిగా వెనుకపోవడం జరిగింది. ఈ క్రమంలో కూడా పోలీసు వాళ్ళు అడ్వాన్స్ కాల్పులు స్టార్ట్ చేసేట్టు అట్లా మేము కూడా కాల్పులు చేస్తూ, నా పక్కనే ఉండే ఆర్కే అట్లా కాల్పులు చేస్తూ రిట్రీట్ కావడం జరిగింది. ఈ క్రమంలో ఆర్కేకు తూటపడ్డది. అయ్యో. తూటపడ్డది. నా పక్కన ఆర్కే ఉన్నాడు కాబట్టి కింద పడిపోయిండు. ఆడ ఏకే పక్క పడ్డది. అట్లా ఆర్కే ఏంటిది అని అనేసరికి ఇట్లా శ్వాస ఆడతలేదు, అంటే తూట తగిలిందని అర్థమైంది. అట్లా ఆ ఏకేని తీసుకుని నేను రిట్రీట్ కావడం జరిగింది. అట్లా రిట్రీట్ కావడం ఇటువంటి సంఘటనలు చాలా ఎదురు ఉంటాయి కదా మీకు. జరిగినాయి. మీకు మనసుకు బాగా గాయపడే సంఘటన చెప్పండి. చాలా చూస్తుంటారు, కానీ కొన్ని వ్యక్తులు మీకు బాగా దగ్గరైన వ్యక్తులు ప్రాణం కోల్పోయినప్పుడు చాలా బాధ. అంటే ఆర్కే చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా. అంటే నా తోటి రాష్ట్ర కమిటీ సభ్యుడు కాబట్టి చనిపోయినప్పుడు నా పక్కనే చనిపోయాడు. నా పక్కనే ఉన్నాడు. అట్లా చనిపోవడం బాధపడ్డా. అట్లా బాధ అనిపించింది. బసవరాజు చనిపోయినప్పుడు కూడా బాధ అనిపించింది. అంటే ఒక జనరల్ సెక్రటరీని పార్టీ కాపాడుకోలేకపోయింది కదా అనేది ఆలోచించి. ఇంతమంది త్యాగాలు చేయడం అనేది వృధా అవుతుందని ఎప్పుడైనా అనిపించింది? అంటే పనిచేస్తున్న క్రమంలో పట్ల త్యాగాలు ఉంటాయి కదా, అవి ఎక్కడైనా సహజం. అంటే ప్రజలు దూరం అవుతున్న విషయం ఎందుకు కనిపెట్టలేపారు మీరు? అంటే గ్రహించిన మాటలు దాంట్లో అంటే మార్పు. ఈ సమస్యను ఎప్పుడు గుర్తించారు? దీనిలోంచి మీరు మీ భావజాలాన్ని కానీ మీ మనసులో మాటను తేడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే సమయం పట్టింది. ఎందుకంటే 2018లో పట్టిన మేము గుర్తించడం జరిగింది. 18, 20, ఆ తర్వాత 2024 ఇట్లాంటి విషయాల్లో కూడా చర్చించి మార్పు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ చాలా మంది పోలీసులు మీ కుటుంబాల ద్వారా మెసేజ్ పంపించారు, మీరు రండి, సరెండర్ అవ్వండి, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబీకులు. అవి మీ నోటీస్కి వచ్చేవి కదా, వచ్చినప్పుడు ఎప్పుడు స్పందించలేదా? అయితే స్పందించాలి. అప్పుడిగా ఇంకా శక్తి ఉంది కాబట్టి అలా పనిచేద్దామని ఆలోచించాను. ఇప్పుడు ఈ విధంగా ఆలోచించాను. ఒకప్పుడు 16 రాష్ట్రాలను పార్టీ, ఇప్పుడు కేవలం 16 గ్రామాలుగా పరిమితమైంది, వాస్తవం కాదు? అంటే నష్టాలు జరిగినాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మొత్తానికి పోలేదు కదా. అంటే అన్ని రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రంలో బలైన పడ్డది వాస్తవం. అన్ని రాష్ట్రాలు మరి దాని మీద ఎప్పుడు సమీక్ష జరుపుకోలేదా మీరు? జరుగుతుంది. అంటే ఇక సమన్వయం తెగిపోవడంతో అంటే సమావేశాలు రెగ్యులర్గా జరుగుతుంది. నేను చెప్పిన 20 లోపల సమావేశం అంటే మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే నేను పోలేదు. మీటింగ్ అట్లా సమస్య ఉన్నది పార్టీలో. ఆదిలాబాద్లో మీరు ఎక్కువ కాలం పనిచేసినప్పుడు ఏ పోలీస్ అధికారి ద్వారా పార్టీకి నష్టం జరుగుతుందని మీరు భావించారా?
అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక పోలీస్ అధికారి కొత్త కొత్త పథకాలు పెడుతూ పార్టీకి నష్టం చేర్చడం కానీ పార్టీలోకి వేరే వ్యక్తులు వెళ్లకుండా కొత్త కొత్త పథకాలు పెట్టారు. ఆ విధంగా మీకు ఎదురైన పోలీస్ ఆఫీసర్ ఎవరు? అట్లాంటిది ఏమైతే లేదు. అంటే పార్టీ వైపు యువత పార్టీ వైపు చూడకుండా ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లడం, వాలీబాల్ ఆడించడం, లేదంటే వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు, నిరుద్యోగ సమస్య చేయడం, ఈ విధంగా పార్టీ వైపు యువత చూడకుండా చాలా కార్యక్రమాలు చేశారు. ఆ విధంగా ఒక ఆఫీసర్ ఎవరైనా గుర్తుందా? అంటే ఇప్పుడు మహేష్ భగవత్ సార్ ఆదిలాబాద్ ఎస్పీగా ఉండేది. మహేష్ భగవత్ సార్ అవును. అప్పుడు ఆదిలాబాద్ ఎస్పీ అనేది ఆదివాసీ ప్రాంతాల్లో కూడా అలాంటి ఆదివాసీ సంఘాలతో వాళ్ళతో వాళ్ళు కార్యక్రమం చేశారు. అంటే ఆయన వల్ల మనకి పార్టీ నష్టం చేసి అనుకున్నారా? అట్లాంటిది జరిగేది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు, మా డ్యూటీ మేము చేసినాం, అంతకంటే వేరే ఏముంటుంది అన్న మొన్న కలిసింది. మొన్న అక్కడ కలిసింది సార్. ఏమన్నారు? గుర్తుపట్టినామని నన్ను అడిగింది. గుర్తుపట్టినండి అంటే ఫోటోలు వస్తాయి కదా పేపర్. అవును. మీకు ఇంత ఒత్తిడిలో ఎప్పుడైనా కొంచెం వినోదం కావాలంటే ఏం చేస్తారు? అంటే ప్రధానంగా ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మామూలుగా సెల్ ఫోన్ ఉంటాయి కదా, అంటే ఎక్కువ శాతం మేము పేపర్ చూడడం జరుగుతుంది. రెండవది ఈ వీడియోస్ డౌన్లోడ్ చేసి, ఇప్పుడు మీరు చేసేవి ఉన్నాయి కదా, మీ ఇతరత్ర బయట వచ్చే సమాజంలో కూడా వచ్చి చాలా వాటిని కూడా మేము చూడడం ద్వారా కొద్దిగా అప్డేట్ అవుతున్నాం, అంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి అట్లా పద్ధతులు చేస్తాం. అంటే సమాజంలో మార్పు గురించి మీరు అర్థం చేస్తున్నారు, కానీ మీకు కొంచెం వినోదం కావాలనుకున్నాను. పుల్లూరి ప్రసాదరావు గారు మంచి పాటలు పాడతారట కదా? అంటే నాకు ఎక్కువ పాటలు పాడను, నేను నాతోటి. అంటే నేను అంటూ సినిమా పాటలు కాదు, ఆ పాటలైనా కూడా మామూలుగా పాడడం, అంటే ప్రజల లోపలికి పోయేటప్పుడు మనకు వచ్చిన రాగంతో ఫస్ట్ మొదటి స్టేజ్ లోపల మేమే పాటలు పాడేది, మేమే మాట్లాడేది, ప్రజలతో కలిసిపోయేది. ఇప్పుడు ఆ తర్వాత క్రమం లోపల ఈ జనాటమండల్ ట్రూప్స్ ఇట్లాంటివి వచ్చినాయి కాబట్టి వాటి ద్వారా చేయడం జరిగింది. కొంతమంది పార్టీ నుంచి బయటకు రావాలి, మీలాంటి వాళ్ళు అనారోగ్య సమస్యలతో రావాలనుకుంటే కొన్ని ప్రజా సంఘాలు మాత్రం రావద్దు, అక్కడే ఉండి పోరాటం చేయండి మీకు ఒత్తిడి చేస్తున్నాయి. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? అంటే ప్రజా సంఘాల వాళ్ళు వాళ్ళ పద్ధతులు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు, లోపల పనిచేసే వాళ్ళు లోపల పనిచేస్తున్నారు. ఇక దాన్ని అట్లా ఒత్తిడి కొంతమంది మాత్రం, అందరూ కాదు, అట్లాంటిది ఏమైతే లేదు. వాళ్ళ అంటే బయట మైదాన ప్రాంతంలో చెప్పిన వారు వేరు, అడవి ప్రాంతంలోని వాళ్ళ కోరికలు వేరే ఉంటాయి కదా, తేడా ఉంటుంది. బయట ప్రజా సంఘాల వాళ్ళు వాళ్ళ కోరికలు వాళ్ళు, ఇక్కడ పద్ధతులు వాళ్ళకు కొన్ని ఉంటాయి. నిర్ణయం తీసుకున్న తర్వాత రావాలనుకున్నారు కదా, సరెండర్ అవ్వాలనుకున్నారు, అరెస్ట్ అవ్వాలనుకున్నారు? జనంలో కూడా పనిచేయాలనుకున్నాం, అందుకే వచ్చాను. రేవంత్ రెడ్డి సారు నక్సలైట్ మా బ్రదర్స్ అన్నాడు. ఆయన ఫస్ట్ నుంచి, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఆయనకి భావజాలం ఉంది, దాని మీద మీకు సానుకూలంగానే ఉండాలనేది ఆలోచించాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పాజిటివ్ గానే ఆలోచించాను. అంటే అటువంటి మనస్తత్వం ఉండక చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆయన ఒక బ్రాడ్ మైండ్ కాబట్టి ఆ మతంగా అన్నారు. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా అన్నారు కదా, నక్సలైట్ దేశభక్తులు అన్నారు ఆయన, అవునా కదా? కాబట్టి అది బ్రాడ్ మైండ్ అండి, తను తప్పేం కాదు కదా. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఫస్ట్ అయితే ఇప్పుడు బయటికి వచ్చిన కాబట్టి ఫస్ట్ ఆరోగ్యం బాగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి ఇంకా సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి నేను కార్యాచరణ నెక్స్ట్ ఆలోచన. ఇప్పుడు మీకు తోడు కావాలి, మీరు ఎవరో ఒకరు మీ మీద మీరు ఒకరి మీద ఆధారపడాలి. ఎవరు ఉంటే బాగుంటుంది? మా కుటుంబం వాళ్ళు ఉన్నారు కదా, మా కుటుంబ సభ్యులు. ఒక అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, చెల్లె ఉన్నది, తర్వాత భార్య ఉంది. ఆవిడ కలిసారా మరి మీకు? ఇంకా కలలు ఎప్పుడు. అంటే మీరు కూడా ఒక మంచి కుటుంబం లాగా ఉమ్మడి కుటుంబంతో ఉండాలనుకుంటున్నారా? ఉన్నది, కుటుంబంతో ఉంటాను, కుటుంబం దగ్గరనే ఉంటాను. దాన్ని బట్టి పరిశీలించిన తర్వాత ఆలోచించాలి. మీరు చాలా కాలం కర్రిగుట్లో పనిచేశారు కాబట్టి కర్రిగుట్లోని సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలరా? ఇప్పుడు వాళ్ళు దాన్ని తగ్గించడానికి చూస్తారు కదా, మీ ద్వారా కొంత జరిగింది అంటున్నారు. ఇంకా కొన్ని సమస్యలు ప్రభుత్వం నోటీస్కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఆ సమస్య పరిష్కరించడానికి ఇది ఒక వేదికగా ఉంటుంది కదా. ఇప్పుడు కర్రిగుట్ట మీద ఎక్కువ జనాభా లేదు, అక్కడ 2-3 విలేజెస్ ఉన్నాయి తెలంగాణ భూభాగంలో పట్ట. అక్కడ ఛత్తీస్గఢ్ భూభాగంలో పట్ట ఒక్క విలేజ్ అన్ని కిందకున్నాయి. అంటే గుట్ట అంటే కర్రిగుట్ట అనుకున్నప్పుడు ప్రధానంగా అడవి ఉన్నది, బండలు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. ఎక్కువ ప్రజలు కింద నుంచి వెంకటాపూర్ వాజేడ్ నుంచి ప్రజలు, అటు ఛత్తీస్గఢ్ నుంచి ప్రజలు కూడా ఏంటంటే అటవీ ఉత్పత్తుల కోసం ఎక్కువ వస్తారు, అక్కడికి వేట కోసం ఎక్కువ వస్తారు. అదే ప్రధానం అక్కడ. ఇంకా వేరే సమస్య ఏంటి అక్కడ? అంటే అక్కడ
ప్రజలకు ఇప్పుడు కొన్ని గ్రామాల ప్రజలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఉదాహరణకు పామునూరు అన్న ఒక విలేజ్ ఉన్నది. పామునూరు అన్న ఒక విలేజ్ అప్పుడు కూడా అక్కడ 10 ఇండ్లు ఉన్నాయి. తర్వాత జల్లా డోల్ అని ఉన్నాయి, కానీ ఖాళీ చేసి అంతకుముందు 2 ఇండ్లు 3 ఇండ్లు ఉండేటి. తడపాలప్పుడు కూడా ఒక 4-5 ఇండ్లు ఉండేటి. అట్లా కొంతమందిని అప్పుడు అసలు దాంతో ఇప్పుడు గ్రామాల ప్రజలు లేరు అక్కడ. ఇప్పుడు అక్కడ పామునూరు ఉన్నది అనుకోండి, వాళ్ళకి ఏంటంటే మాకు గుణపెంక ఇండ్లు కావాలనే పద్ధతులు ఒకటి ఉన్నది. గుణపెంక అంటే గుడిసె, అంటే గడ్డి గుడిసెలతోటే ఇల్లు వేసుకుంటున్నారు. అట్లాంటిది ఏంటంటే వాళ్ళు అక్కడ ఇండ్ల కోసం పెంక కావాలనే పద్ధతులు ఒకటి ఆలోచిస్తున్నారు. తర్వాత కొద్దిగా నీటి సౌకర్యం కావాలని కుంటలు కానీ ఇట్లాంటి పద్ధతులు ఒకటి, ఇరిగేషన్ సంబంధించి ఇట్లాంటివి ఆలోచిస్తున్నారు. బోరింగ్స్ కావాలని ఆలోచిస్తున్నారు. బోరింగ్స్ కావాలనేటిది ఇట్లాంటి కొన్ని ప్రభుత్వం వాటిని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి మీరు ఉన్న టైంలో ఈ సమస్యలు గుర్తించారు కదా, మరి పార్టీ వైపు నుంచి చేయలేదా? అంటే అక్కడ అంటే చేయడం కోసం ప్రభుత్వం సమానంగా చేయకపోయినా ఒక కాంట్రాక్ట్ తెప్పించి ఒక బోర్ వేయించడం లేదా బిల్ల పెంకులు తెప్పించి ఒక ఇల్లు కట్టించడం చేస్తే అలాంటి మీకు ఆదరణ పెరిగి ఉంటుందేమో కదా. అలాంటి ప్రయత్నం చేసినాం, కానీ అక్కడ రోడ్ సౌకర్యం లేదు అక్కడ. ఇప్పుడు అక్కడ సమస్య సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేసినాం కూడా. అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో మీరు చెప్పిన సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తే మంచిదంటారు, బిల్ల పెంకుతో ఇల్లు ఇలాంటి సమస్యలు. కానీ అన్ని ప్రాంతాలకి ఒకటే సమస్య ఉంటుంది కదా. విద్యా సమస్య, అక్కడ టీచర్స్ లేరు అక్కడ. అంటే ఎలాంటి వైద్యం లేదు. ఏ సమస్య వచ్చినా కూడా కిందికి పోవాల్సిందే, 5-6 వెంకటాపూర్ పోవాల్సిందే. అక్కడ స్కూల్ అసలే లేదు అక్కడ. ఆ సమస్య అంటే ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు అక్కడ? అంటే తక్కువ జనాభా కదా, 10 ఇండ్లు ఉన్నాయి అక్కడ. పామునూరు అనే విలేజ్ 10 ఇండ్లు ఉంటాయి అంతే, అంతకంటే ఎక్కువ. అక్కడ ప్రభుత్వం అంటే అట్లాంటి కాడ ప్రభుత్వం స్కూల్ కానీ వైద్యం కానీ ఇలాంటి కొంచెం పెనుగోలు లాంటి ఇట్లాంటి విలేజ్లో పెట్టాల్సిన అవసరం ఉంది. పెడితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అంటే వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు వచ్చారు, మీ మీద రివార్డ్ తీసుకున్నారు, ఇది మీ వరకే ఉంటుందా లేదు మిమ్మల్ని నమ్ముకొచ్చిన వాళ్ళకి కూడా పంచుతారా? డబ్బు ఇప్పుడైతే రివార్డు తీసుకున్న, అయితే దాన్ని రేపు భవిష్యత్తులో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను. అంటే మిమ్మల్ని నమ్ముకుని కూడా చాలా మంది వచ్చారు కదా, వాళ్ళు అమరులే ఉంటారు. కొంతమంది అమరవీరుల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంద్రవెల్లి అమరవీరులు ఉన్నారు, రకరకాల కుటుంబాలు ఉన్నారు. వాటి గురించి ఆలోచిస్తారు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు అన్న పార్టీలో? ఇంకా చాలా మంది ఉన్నారు. తెలుగు వారు ఎంతమంది వచ్చు? తెలుగు వాళ్ళు తక్కువనే ఉన్నారు. తెలుగు వాళ్ళు తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఒక 5-6 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సీజన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ ఎక్కువ శాతం తెలుగువారు ఉన్నారు కాబట్టి మీరు వచ్చి మా మీదే పెత్తనం ఏంటి అనేది అటువైపు నుంచి గోండుల నుంచి ఒక వాదన వచ్చింది, వాస్తవం? అంటే అది వాస్తవం. సెంట్రల్ కమిటీ తీసుకోండి, పార్టీ తీసుకుంటే మన తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. అంటే మొట్టమొదటి రిక్రూట్ అయ్యి, అంటే ఉద్యమం తెలంగాణ ఏపీలో పుట్టింది. తెలంగాణ ఏపీలో పుట్టి దండకరణం విస్తరించింది 1980 లోపల. మొదట్లో వచ్చింది నాయకత్వం వహించింది వీళ్ళే కాబట్టి వీళ్ళే లీడర్షిప్లో ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచి లీడర్షిప్లోకి వచ్చిండ్రు చాలామంది. దండకరణంలో కూడా చాలామంది నాయకత్వంలో కూడా వచ్చిండ్రు. ఆయా స్టేజ్లో రాష్ట్ర కమిటీ వరకు, తర్వాత జిల్లా కమిటీల వరకు, తర్వాత ఏసీలో కూడా చాలామంది వాళ్ళు మెజార్టీ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో అంటే కర్రిగుట్టల ప్రాంతం ఎక్కువగా ఉన్నారు కదా మీరు, దళార వ్యవస్థ నిర్మూలించుకు మరి మీరు ఎందుకు చేయలేపారు? అక్కడ ఇప్పటికి కూడా దళారుల రాజ్యం నడుస్తుంటుంది అక్కడ. అటవీ ఉత్పత్తులు ఏమున్నాయో వాళ్ళకి ఇస్తారు తప్ప ఆదివాసీలు స్వచ్ఛందంగా వచ్చి సంతలో అమ్ముకునే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఆ వ్యవస్థను మీరు ఎందుకు కట్టుకోలేపారు? ఒక మేరకు సమస్య పట్టించుకొని చేయడం జరిగింది, కానీ ఇక పూర్తిగా ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కోస్తా సెటిలర్స్ ఎక్కువ ఉంటారు. వ్యాపారం చెల్ల నుంచి రావడం పోవడం ఇదంతా కూడా ఎక్కువ జరుగుతుంది. అది పూర్తిగా ఒకేసారి సాధ్యం కాదు కదా, ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు పార్టీలో మీరు వచ్చేసారు బయటికి, సాధారణంగా పార్టీ నుంచి ఎన్కౌంటర్ జరిగిన బయటకు వచ్చిన మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ అని మేము రాస్తుంటాం. ఇప్పుడు పుల్లెల ప్రసాద్ గారు బయటకు వచ్చిన తర్వాత పార్టీకి దెబ్బ అనాలా లేదా మరో దెబ్బ అనాలా? ఇంకా మీరు ఏదనుకుంటే అది రాయండి, దానికి నేను చెప్పేది ఏం లేదు. మీ మీద అది మీ ఇష్టం. అది కాదన్నా, మీ శక్తి మీద మీకు నమ్మకం కదా, అందుకు పార్టీకి దెబ్బ అనాలా లేదు పుల్లెల ప్రసాద్ అన్న వచ్చారు కాబట్టి, ఎలియాస్ చంద్రన్ వచ్చారు కాబట్టి పార్టీకి మరో దెబ్బ అనాలా లేదు భారీ దెబ్బ అనాలా? మీరు ఏదనుకుంటే అది మీరు అది అట్లా అనుకోద్దు, అంటే మీరు ఆలోచించి. ఓకే, మావోయిస్ట్ పార్టీలో తీసుకుని ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం దండకారిని కానీ అబూజ్పాటి ప్రాంతాల్లో మీకు అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారండి? హిడ్మా తర్వాత తిరుపతి గారు, ఆయన సెక్రటరీ అని
కొంతమంది యాక్టివ్ ఉండే వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు పేర్లు చెప్పగలరా? అంటే 2-3 అయితే కనబడుతున్నారు కదా సార్. ఉమ్? 2-3 అయితే కనబడుతున్నారు కదా. ఎవరెవరు? దేవిజీ ఉన్నాడు, ఉమ్, ఇడుమ ఉన్నాడు, ఉమ్. దేవా అంటే బిఎన్ కమాండర్ ఉన్నాడు, మళ్ళా రాజారెడ్డి గారు. మళ్ళీ రాజరెడ్డి ఉన్నారు. ఆయన పెద్ద వయసు అయింది కదా. ఉమ్. ఉప్పాల గణపతి గారు ఎక్కడ ఉన్నారు? ఉప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి అంటే పార్టీలనే మన ఉన్నారు కదా. భారత్ మన దేశంలో ఉన్నారా వేరే దేశం వెళ్ళారా? మన దేశంలో ఉన్నారు. చివరిగా ఎప్పుడు కలిసారండి మీరు? 20 20 ఎక్కడ మాడలో? మాట సమావేశం అయినప్పుడు కలిసి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అంటే సమాజంలో పూట అనేక రకాల రుగ్మతలు ఉన్నాయి, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ప్రజల సంబంధించిన సమస్యల మీద యువత స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక విలువలతోటి బతకాల్సిన అవసరం ఉన్నది, విలువలతో ఉండాల్సిన అవసరం ఉన్నది. అలాంటి దాంతో పనిచేయాల్సిన. అంతేగాని బుల్లెట్ పట్టక తుపాకీ అవసరం లేదు. ఎవరిష్టం వాళ్ళు, అది ఎవరిష్టం. నేను ఎలా చెప్పగలుగుతాను సార్? మీరు వచ్చారు కాబట్టి పార్టీకి నష్టం జరిగింది అనుకోవచ్చు, జరగలేదు అనుకోవచ్చు. అంటే పార్టీలుగా వచ్చిన వాడు నేను నా వాలంటీర్గా నేను పోయినా, నా వాలంటీర్గా నేను బయటకు వచ్చి చెప్పే వచ్చారా పార్టీకి? చెప్పి వచ్చిన. ఏమన్నారా? నీ ఇష్టం అన్నారు. కానీ తుపాకీ ఇచ్చి వెళ్ళమన్నారా? నేనే వాళ్ళు నా అది పార్టీ సొమ్ము కదా సార్. అవును. నేను ఇంటికాంచి తీసుకొచ్చింది కాదు తుపాకీ. కాబట్టి నేను పోయేటప్పుడు తుపాకు పట్టుకుని పోలేదు, వచ్చేటప్పుడు కూడా తుపాకు వాళ్ళకు అప్పచెప్పి నేను అప్పచెప్పి వచ్చిన. కానీ ఫస్ట్ సోనూజీ రాసిన లెటర్ విభజించడానికి కమ్యూనికేషన్ గ్యాప్ అంటారు. పార్టీ సంక్షోభం వచ్చింది, అది కదా. వాళ్ళ మార్గం వాళ్ళు ఎంచుకున్నారు, దానికి నేను లోపలికి ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రండి, వాళ్ళకి కావాల్సిన సరెండర్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తుంది అన్ని రాష్ట్రాలు కూడా. ఓకే, వచ్చిన వాళ్ళందరూ రమ్మని పిలుస్తుంది, ఆ విధంగానే మాట తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అంటే లోపల ఇంకా ఉన్నారు కదా చాలామంది, వాళ్ళకి రమ్మంటారా వద్దంటారా? అంటే ఇప్పుడు అంటే మీరు ఆలోచించడానికి ఏంటంటే, అంటే నేను డైరెక్ట్గా రావాలి, డైరెక్ట్ పిలుపు ఇవ్వడం అనేది మంచిది కాదు. నా వ్యక్తిగత నిర్ణయంతో నేను బయటకు వచ్చిన. ఆ విషయంలో కూడా వాళ్ళు ఆలోచించుకొని ఇప్పుడున్న పరిస్థితుల లోపల సాధ్యమవుతుందా కాదా అనేది ఆలోచించుకొని వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ బయటకు వచ్చారు కాబట్టి మొత్తం హైదరాబాద్ సిటీ చూసారు, కొన్ని ప్రాంతాలు చూస్తారు. ఇది చూశాక సమాజంలో మార్పు వచ్చింది, దయచేసి మీరు రండి అని పిలుపు ఇవ్వగలరా? మరి కొంతకాలం ఆగాలంటారు? కొంతకాలం నేను నాకు డైరెక్ట్గా నేను అట్లా పిలిపి ఇవ్వడం అనేది మంచిది కాదు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? మీరు వచ్చారు కదా బయటికి, అంటే కరకొట్లో ఇంకా అన్నాలు ఉంటారా ఉండరా? లేదా ఇంకెవరైనా బాధ్యత తీసుకుంటారా? అక్కడ ఉన్న వాళ్ళు చూసుకుంటారు కదా. మీకు తెలుసు కదా మీ తర్వాత ఎవరు అన్నది. ఒక టెండర్ అయినప్పుడు సెక్రటరీ ఈయన కానీ కోల్పోతే నెక్స్ట్ సెక్రటరీ ఎవరు అన్నది కూడా తీర్మానంలో వస్తుంది. అట్లా లేదు, అట్లా నిర్ణయం లేదు. అసలు సెక్రటరీని ఎలా పెడతారు చెప్పండి? అంటే ఇప్పుడు ఉదాహరణకు మిలిటరీ నుంచి పెడతారా, పొలిటికల్ నుంచి పెడతారా? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉన్నది ఉదాహరణకు, రాష్ట్ర కమిటీ సెక్రటరీగా దామోదర్ అయ్యిండు 2024 డిసెంబర్లో దామోదర్ అయ్యిండు. బడే చొక్కా రాష్ట్ర కమిటీ సెక్రటరీగా ఆయన పనిచేస్తాడు, నేను ఇన్ఛార్జిగా ఉన్నా అంతే. ఆయన ఎక్కడున్నారు? ఆయన ఎక్కడున్నారు? బడే చొక్కారావు గారు, దామోదర్ గారు తెలియదు. వాళ్ళ అమ్మగారు కళ్ళు కనిపించలేక ఏడుస్తున్నారు. ఆవిడ నా కొడుకు రావాలి, నా కొడుకుని చూడాలి, నా కొడుకుని చూసి చనిపోవాలంటున్నారు. ఇక పేపర్లో వచ్చింది కదా. పేపర్లో కాదు, మేము వెళ్ళి స్వయంగా చూసాం ములుగులో. అదే ఆయన కూడా చూసాడన్నా. ఇప్పుడు మీరు ఇంత 40 సంవత్సరాల లోపల ఉన్నారు కదా, బయటకు వస్తారు. మన జన్మనిచ్చిన తల్లి మన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు? అంటే మనం ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు, అంటే ప్రజలంటే మన తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులు కూడా కన్న వాళ్ళే, అందులో భాగంగా వీళ్ళు కూడా అట్లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారనే పద్ధతులు ఆలోచించారు. మీరు వెళ్ళారు వేరే ప్రజల కోసం, అంటే రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని మీరు వెళ్ళారు. కానీ మీకు రక్తం ఇచ్చిన తల్లిదండ్రులు రోడ్డు మీద పడితే వాళ్ళని ఎవరు చూస్తారని ఆలోచన ఉంటుందా అంటున్నా? ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఇప్పటికైనా సరే అందరూ బయటకు వచ్చి వాళ్ళ కుటుంబాలతో ఉండడానికి సంబంధం కాదా? సరైన సమయం కాదు ఇది? ఎవరికి వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారు. అంటే మీరు వ్యక్తిగతంగా రమ్మని పిల్లలు వాళ్ళ ఇష్టం వాళ్ళది. సరే బయటకు వచ్చారు కదా, చివరిగా అడవికి మీకు ఇంతకాలం కాపాడిన అడవికి ఏం చెప్పి వచ్చారు? ఆదివాసులకి అడవిని వదిలిపెట్టినప్పుడు బాధ అనిపించిందా? బాధ అనిపిస్తుంది కదా సార్, ఎందుకంటే ఇప్పుడు నాతోటి ఉండి పనిచేసి మనకు ఎంతో సేవ చేసిండ్రు, అంటే హెల్ప్ చేసిండ్రు, వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం అంతే.
పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా మనం ఎంబడి ఉండి మన గాడ్స్గా ఉండి మనకి ఎంతో సేవ చేసిండ్రు వాళ్ళు. అది ఆ రుణపడి ఉన్నాం, వాళ్ళకి నమస్కారం చెప్పాల్సిందే. అడవికి కూడా నమస్కారం చెప్పాల్సిందే. ఎవరికైనా మనం అడవి కాపాడింది కదా. నేను 40 సంవత్సరాలు బతికినంటే అడవిలో ఉన్నా కాబట్టి బతికిన. అదే మైదాన ప్రాంతంలో ఉంటే ఎప్పుడో అయిపోయేది. కొంతమంది భావజాలంతో ఉన్న వాళ్ళు ప్రాణాలైనా అడవిలో పోతాం తప్ప బయటకు వెళ్ళం, మేము సరెండర్ అవ్వం, అరెస్ట్ కూడా కాము, మా చివరిది శ్వాస ఇక్కడే అడుగుతానే అనే వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళు. వాళ్ళది అసలైన త్యాగం అంటారా, మీది త్యాగం అంటారా? ఇంకా ఎవరిదైనా అక్కడ త్యాగం చేసే కాడికి చేసినాం, అక్కడ చేసేవాళ్ళు అక్కడ వాళ్ళ త్యాగం. ఎందుకంటే ప్రజల కోసం సాక్రిఫైస్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. అట్లా ఎందరో చనిపోయినారు, వాళ్ళందరికీ కూడా మేము రుణపడే ఉన్నాం. అయితే కాబట్టి అనేక మంది రకరకాల పద్ధతులు త్యాగాలు చేసిండ్రు, ప్రజల మధ్య చనిపోయినారు. అంటే అమరుడు అవ్వడం గొప్ప అంటారు. అంటే రకరకాల పద్ధతులు. ఇప్పుడు పోలీస్ కాల్పులు చనిపోవచ్చు, లేకపోతే అనారోగ్యంతో, ఎవరైనా ప్రజల కోసం చనిపోవడం అనేది ఒక విలువలతో బతకాల్సిన అవసరం ఉన్నది. రేపు ఈ సమాజంలో ఎప్పుడైనా కూడా కొన్ని విలువలతో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆ విలువలతో ఉంటానని మీకు చెప్తాను. నేనైనా కూడా రేపు కొన్ని విలువలతోటే బతుకుతా, కొన్ని విలువలతోటే ఉంటా. మనం చనిపోయినప్పుడు మన దగ్గర ఎన్ని కోట్లున్నా ఎన్ని ఆస్తులున్నా మన ఎంబడే ఎవరికి రావు. మన విలువలే మనం కాపాడుతాయి, ఉంటాయి. ఒకప్పుడు చరిత్రలో కౌరం చనిపోయింది, ప్రజల కోసం చనిపోయింది కాబట్టి ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత ముఖ్యంగా చెడు అలవాటుకు దూరంగా ఉండి సమస్యలకు పరిష్కారం చేయడం, అంతేకాకుండా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళ తరపున ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవడం అంటున్నారు చంద్రన్న అలియాస్ పుల్లెల ప్రసాద్ గారు. ఇప్పుడున్న పరిస్థితులు వేరున్నాయి, కానీ యువత అంతా కూడా ఎక్కువగా చెడు వ్యాసనాలకి అలవాటు పడుతున్నారు. కాబట్టి దయచేసి అటువైపు చూడకుండా అంటూ ఆయన చిన్న సూచన చేస్తున్నారు. ఇది ఈ వారం పుల్లెల ప్రసాద్ అలియాస్ చంద్రన్న గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.